అందరికీ నమస్కారం అండి. సిద్దిపేట మరియు మెదక్ జిల్లాల ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా అభియాన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫిట్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వ్యాయామ ఉపాధ్యాయుల ఓరియంటేషన్ తరగతులకు హాజరైన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మనందరి డాక్టర్ రవికాంతరావు గారి యొక్క ఆదేశాలతో, సూచనలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు చివరి రోజుకు అనగా 10వ రోజుకు చేరుకున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు మనం చాలా పాఠశాలలో అనేక సందర్భాల్లో ఉపయోగపడేటువంటి మరొక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఫస్ట్ ఎయిడ్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్. ఎన్నో సందర్భాల్లో ఆటలలో కావచ్చు, మిగతా సందర్భాల్లో పిల్లలకు ఏదైనా గాయాలైనప్పుడు ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాంటి వాటి కోసం తెలియజేయడం కోసం మన ముందు ఈరోజు హాజరయ్యారు రమణ గారు. వీరు రెడ్ క్రాస్ సొసైటీలో తెలంగాణ రాష్ట్ర యూత్ అండ్ ఈ స్కూల్ లెవెల్కి సంబంధించినటువంటి జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ అంటాం, దానికి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. వీరు ప్రస్తుతం మన ముందు హాజరయ్యారు. చాలా ప్రత్యేకంగా వీరికి ధన్యవాదాలు. ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. ఒక సైంటిఫిక్ మెథడ్ను అప్రోచ్ అవుతూ ప్రతిదీ కూడా ఫాలో అవుతుంది. మనం చూస్తుంటాం వివిధ సందర్భాల్లో బ్లడ్ డొనేషన్స్ కండక్ట్ చేయడం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జరుగుతుంటాయి. రాష్ట్ర స్థాయి ఆఫీస్లో వీరు ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా అనేక బాధ్యతలు కూడా తీసుకొని చేస్తుంటారు. అలాంటి వారు మనకి ఈరోజు సమయం ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. వారికి జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సెషన్ ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను. రమణ గారు, ప్లీజ్ కంటిన్యూ. రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్స్ అండ్ మేడమ్స్. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో నా పేరు కూడా తెలిసింది. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించే చెప్తారు, బట్ మనకి రెడ్ క్రాస్ చాలా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు జూనియర్ రెడ్ క్రాస్ అనేది మన స్కూల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ మన జిల్లా సిద్దిపేట జిల్లా డిఓ డాక్టర్ రవికాంత్ సార్ గారు, అలాగే మెదక్ డిఓ రమేష్ సారు, అలాగే మన సెక్టరల్ ఆఫీస్ సిద్దిపేట డాక్టర్ రమేష్ గారు, అలాగే ఎస్జిఎఫ్ సెక్రటరీ భిక్షపతి సారు, మన సతీష్ గారు, మీరందరూ కూడా సహకారంతో ఈ సంవత్సరం 2020కి మన జనవరి 1 కల్లా మాకు మెదక్లో 173 స్కూల్స్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా రెడ్ క్రాస్ లోని మెంబర్స్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన సిద్దిపేటలో కూడా 56 స్కూల్స్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఎక్కువగా జూనియర్ రెడ్ క్రాస్ అంటే ఎవరిని మనం ఫోకస్ చేస్తున్నాం అంటే 8th to 10th క్లాస్ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకి మెయిన్ రెడ్ క్రాస్ కాంపోనెంట్ ఏంటంటే బేసిక్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మిగతా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఆ కాన్సెప్ట్స్ చేస్తున్నాం. ఒకప్పుడు మన స్కూల్లో స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేవి కొన్ని ఉండేవి, ట్రైనింగ్స్ ఉండేవి. దాన్ని డిజాస్టర్ ప్లాన్స్ మేము అనుగుణంగా కొంత సపోర్ట్తో ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ వాళ్ళతో కొలాబరేషన్ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పిల్లవాడికి కూడా ట్రాఫిక్ రూల్స్ పైన, బ్లడ్ డొనేషన్ పైన, సోషల్ సపోర్ట్ పైన, దీనిపైన కొంచెం అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అకాడమిక్ కరికులంలో మీరు ఎంత బాగా చెప్తున్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చాక మంచి పౌరుడుగా ఉండడానికి ఏ విధంగా సపోర్ట్ చేయడానికి రెడ్ క్రాస్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ కి మీకు మన హానరబుల్ గవర్నర్ మేడమే దీనికి ప్రెసిడెంట్ గా ఉంటారు. స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. రెడ్ క్రాస్ అనేది గవర్నమెంట్ కి యాక్చువల్గా సపోర్ట్ చేస్తూ వెళ్తున్నాం. సో ఈ సొసైటీలో ప్రతి ఒక్క వ్యక్తికి రెడ్ క్రాస్ ఏదో విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే డైరెక్ట్ గా ఈ టైంలో మనం ఎవరికి కూడా క్లాస్కి వెళ్ళి చెప్పాను టైం లేదు కాబట్టి, కోవిడ్ కాబట్టి, మీరే మాకు మార్గనిర్దేశాలు. అందుకే మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ చేయగలిగితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఫస్ట్ ఎయిడ్ మినిమం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వినపడుతుంది కదండి? ఆర్ యు హియరింగ్ ఇన్ మై వాయిస్? ఓకే ఓకే రమణ గారు, వింటారు అందరూ, వాళ్ళ వాయిస్ అన్మ్యూట్ లో ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరకు మనం అందరూ ఫస్ట్ ఎయిడ్ గురించి మనం అనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ఇది అంటే మీకు ఆల్రెడీ చాలా మంది తెలుసు, బట్ ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటంటే ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ కాదు, సోషల్ ఎమర్జెన్సీ టైంలో కూడా, డ్యూరింగ్ ద మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ సోషల్ ఎమర్జెన్సీ, వాట్ విల్ గివ్ ద ఫస్ట్ హెల్ప్ టు ద ఎనీ క్యాజువాలిటీ, దట్ ఈస్ ఫస్ట్ ఎయిడ్.
సో ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్లోని మనం ఏదో ఒక క్వాలిఫికేషన్ చదువుకున్నాం అనుకోండి, మన ఫస్ట్ కావాల్సింది ప్రతి వ్యక్తికి కొన్ని మంచి క్వాలిటీస్, అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి కదండి. సో ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలనేది ఏంటంటే మనం చాలా చాలా చెప్తాం. మెయిన్గా ప్రతి వ్యక్తికి కూడా హ్యుమానిటీ, మానవత్వం. ఈరోజు మనం మానవత్వం అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ సమాజంలో కరువు అవుతుందని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే మొన్న కోవిడ్ టైంలో ప్రతి వ్యక్తి తనకు సహాయం, అంటే తనకు చేతనైన సహాయం ప్రజలు చేశారు. ఎందుకంటే మనం చూడండి, చాలా మంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, ట్రావెల్ సపోర్ట్ చేశారు, కొన్ని ఎమర్జెన్సీలు చాలా బాగా హెల్ప్ చేశారు. అదంతా కూడా నేను చేసామంటే, అంటే రెడ్ క్రాస్ ద్వారా చేసామంటే అది మన వాలంటీర్స్ బలం, వాళ్ళతోనే ముందుకెళ్ళడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ వెల్కమ్ టు రెడ్ క్రాస్ ఫ్యామిలీ. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి వీలైనంత టైం ఇస్తారని కోరుకుంటున్నాం. ఒకటి, అలాగే ఒకసారి మన పీపీటీస్ కూడా షేర్ చేస్తున్నాను మీకు స్క్రీన్లో. సో క్వాలిటీస్ ఏం కావాలంటే ఫస్ట్ హ్యూమానిటీ, పేషెన్స్, కామన్ సెన్స్, లీడర్షిప్ క్వాలిటీస్. ఇవి అందరిలో ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి మానవత్వం కనుక. పేషెన్స్ ఎందుకు కావాలంటే మనం ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఏమంటారంటే నీకేం తెలుసు అని అడుగుతారు. ఫస్ట్ మనని ప్రతి వాళ్ళు క్రాస్ చెక్ చేస్తుంటారు. బట్ అప్పుడు మనం ఇరిటేట్ అయ్యాం అనుకోండి, అవతల వ్యక్తి మనం సపోర్ట్ చేయలేం. ఎస్ ఆర్ రైట్? సో ప్రతి వ్యక్తి పేషెన్స్ చెప్తున్నాం, ప్రతి వారికి గో ఫీలింగ్స్ ఉంటాయి. అవేవి మనం పట్టించుకోకుండా ఒక క్యాజువాలిటీని బతికించామంటే చాలా హ్యాపీ. మన జీవితంలో దేవుడిని చూసామో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా దేవుళ్ళు అయితే మనకి ముగ్గురు కనిపిస్తారు. ఒకటి మన జన్మనిచ్చిన అమ్మా నాన్న, సెకండ్ వన్ బాగా ఎమర్జెన్సీ టైంలో ఎవరో వచ్చి బ్లడ్ డొనేట్ చేసినా దేవుళ్ళ కాపాడాం అంటాం. థర్డ్ వన్ ఎమర్జెన్సీ టైంలో ఎవరైనా వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి మనం కృతజ్ఞతే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కానీ ఒక ఫ్యామిలీ పెద్ద కోల్పోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా మంది తెలుసు. సో ఎప్పుడు కూడా విత్ పేషెన్స్ తోని డెఫినెట్ గా మీతో సపోర్ట్ చేయాల్సిందే. సెకండ్, కామన్ సెన్స్. ఇది చాలా మంది మనం అప్లై చేస్తాం. ఒక్కొక్కసారి కామన్ సెన్స్ అప్లై చేసి లాస్ట్ ఎయిడ్ కూడా చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ చేస్తే మనతో పాటు ఉంటారు, లాస్ట్ ఎయిడ్ చేస్తే పైకి వెళ్ళిపోతారు కదండి. సో ఫస్ట్ ఎయిడ్ చేయడం మన మెయిన్ టార్గెట్ కాబట్టి ఇన్ కేస్ బాగా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయినప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. ఇన్ కేస్ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలన్నప్పుడు ఎలా పడితే అలా వాళ్ళని షిఫ్ట్ చేసి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా చాలా బ్లడ్ లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రెజర్ పాయింట్ లాక్ చేయాలి విత్ కాటన్ ఆర్ ఎనీ బ్యాండేజ్. ఇన్ కేస్ మన ఫీల్డ్ లో మన కాటన్ కానీ క్లాత్స్ కానీ బ్యాండేజ్ కానీ ఏమి ఉండవు, మన దగ్గర ఉన్న కచ్చిప్ కానీ ఇన్ కేస్ ఏదైనా మన టీ షర్ట్ కానీ చున్నీ కానీ అలాంటి ఏమైనా ఉంటే ఫస్ట్ ఎక్కడైతే ప్రెజర్ పాయింట్ ఉందో దాన్ని గట్టిగా ప్రెజర్ చేసి క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఎలివేట్ ద పాయింట్ ఫ్రమ్ హార్ట్. ఎందుకని పైకి ఎప్పుడైతే మనం ఎత్తుతున్నామో ఆటోమేటిక్ బ్లీడింగ్ అని, అదే కాకుండా బ్లీడింగ్ అవుతుంది కానీ కింద పెట్టాం అనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ కూడా ఓవర్ అవుతుంది. ఇలాంటి కామన్ సెన్స్ కూడా ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్, ఎందుకంటే ఒక పని ఒకరే చేయలేరు. ఒకరు వెంటనే ఫస్ట్ అంబులెన్స్కి కానీ డాక్టర్ కానీ కాల్ చేయాలి, తర్వాత మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం కదా, మెడికల్ ఎమర్జెన్సీ డాక్టర్ సపోర్ట్ కానీ ఏం కానీ అవసరం లేదని కూడా తప్పే. ఎందుకంటే ఒక్కో సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ మన అసెస్మెంట్ చేసుకుని అంటే ఫస్ట్ కాల్ డాక్టర్ కానీ అంబులెన్స్ కానీ కాల్ చేయడం మన బాధ్యత. అది లీడర్షిప్ క్వాలిటీస్. అలాగే వర్క్ డివైడ్ చేయాలి, ఒకరు క్రౌడ్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే కొన్ని డిజాస్టర్స్ అనేవి ఎప్పుడు మనకు చెప్పురావు. ఇన్ కేస్ వచ్చేటప్పుడు మనం ఎలా యాక్టివ్గా ఉండాలని మాత్రం చెప్పడానికి ఈ క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మనం ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు మనకి కొన్ని ఎయిమ్స్ కావాలి. ఫస్ట్ మనం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కారణం ఏంటి? టు ప్రిజర్వ్ లైఫ్, టు ప్రివెంట్ వర్స్ట్ కండిషనింగ్, టు ప్రమోట్ రికవరీ, టు సేఫ్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడైనా ఎవరినైనా ఒక క్యాజువాలిటీ వర్స్ట్ కండిషనింగ్ వెళ్ళిందంటే డెఫినెట్ గా లాస్ట్ ఎయిడ్ అయిపోతుంది. సో ముందు మనం ఏం చేయాలి, తొందరగా తను సేవ్ చేసి రికవర్ అవ్వాలంటే ఏం చేయాలని చూస్తాం. నెక్స్ట్, సేఫ్ ట్రాన్స్పోర్ట్. మనకి చాలా మంది పిల్లలు గ్రౌండ్ లో పడిపోతుంటారు. ఎందుకంటే 10 o'clock ఇలా ప్రేయర్ టైంలో పడిపోయారు అనుకోండి, మనమే అనుకుంటాం కళ్ళు తిరిగాడు కాబట్టి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని బరాబరా పైకి లాగుతాం. ఇన్ కేస్ అక్కడ ఏదైనా డిస్లొకేషన్ ఆఫ్ ద జాయింట్స్ ఏదైనా అయింది అనుకోండి, కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి హ్యూమన్ మెథడాలజీలో డబుల్ మెన్ షో, 3 men షో, ఇన్ కేస్
ఫైర్మెన్ లిఫ్ట్ షో, అలా అంటే ఒకే బాడీని మనం ఒక క్యాజువాలిటీ ఎలా తీసుకురావాలో కూడా చూపించవచ్చు. సారీ సే దట్ యాక్చువల్లీ ఫస్ట్ ఎయిడ్ 16 hours కోర్స్ అండి. ఇన్ కేస్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కావాలంటే మినిమం 6 to 8 hours కావాలి. ఇది జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. ఫ్యూచర్ లో డెఫినెట్ గా మన డిఓసార్ సపోర్ట్ తో ఏదో రోజు మళ్ళీ మనం మన జిల్లాలో ఆఫ్టర్ కోవిడ్ ఒకసారి కండక్ట్ చేసుకుందాం. అది సతీష్ గారు, మన సార్లు వీళ్ళందరూ కూడా మన యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి ప్లాన్ చేయండి. డెఫినెట్ గా తెలంగాణ స్టేట్ బ్రాంచ్ నుంచి మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి చేస్తాం, రైట్? అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మన ఎయిమ్స్ అయిపోయి ఫస్ట్ ప్రిన్సిపల్స్. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అటెండెన్స్ ఎలా సైన్ చేస్తాము, ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు కూడా మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్ అండ్ కామ్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ఏదో తొందర చేయకుండా క్యాజువాలిటీని అబ్జర్వేషన్ ప్యూర్లీ ఉండాలి. ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తే సేవ్. అలా కాకుండా తొందరపడి మనం ఏదో చేసాం అనుకోండి, అక్కడ ఏదైనా మైనస్ అయింది అనుకోండి, వీడే చంపేశాడు అంటారు. 100% రైట్. మనం హెల్ప్ చేసి ఆ మాట కూడా పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ క్యాజువాలిటీ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో మనం అసెస్మెంట్ చేసి నెక్స్ట్ ఆ క్యాజువాలిటీకి ఎలాంటి సపోర్ట్ చేయాలని మాత్రం ఆలోచించాలి. ఇక్కడ మనం అందరం ఏమనుకుంటాం, క్యాజువాలిటీ ఏంటి అని అడుగుతున్నాం. చాలా మందికి పేషెంట్ అని వాడేమనుకోండి సైకలాజికల్ అన్ఫిట్ అవుతాడు. ఇన్ కేస్ మనకేనా సారీ ఒక చిన్న జోక్, మన హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, నేనే పేషెంట్ అనుకోండి, నన్ను చూడడానికి మా ఫ్రెండ్ వచ్చాడు, ఏంట్రా పేషెంట్ అయ్యో ఎలా ఉన్నావు అని అంటే పర్లేదు. ఫస్ట్ రాగానే అరే నువ్వు పేషెంట్ అయ్యా కానీ చాలా భయపడ్డా, మా ఊర్లో మొన్న ఎలాగే చనిపోయాడు రా అన్నావు అనుకోండి, ఇంక నెక్స్ట్ అక్కడే నీ చచ్చిపోతా. ఎందుకని? ఒకటి. సెకండ్ వన్, క్యాజువాలిటీని పేషెంట్ అంటే సైకలాజికల్ అన్ఫిట్ వస్తుంది. మనం చాలా మంది ఏమంటామంటే పరామర్శించిన తర్వాత ఫైనాన్షియల్ సోర్స్ అడుగుతాం, ఎంత ఖర్చు అయిందిరా అని. ఫైనాన్స్ అనగానే ఏమవుద్ది, మన బ్లడ్ ప్రెషర్ ఇంకా బీపీ మోర్ ఇంక్రీజ్ అవుద్ది. సో అలాంటి పరామర్శలు వద్దు. నీకేం కాదు, తొందరగా రికవర్ అవుతా, ఇంటికి వస్తావు. ఈ ఒక్క విషయం చెప్తే చాలు. అండ్ నెక్స్ట్ వన్, మనకు చాలా మందికి ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు దాని సింటమ్స్ తెలియాలి, అసలు ఏం జరుగుతుంది ఏంటి. ఒక పిల్లాడు మన మెయిన్ గ్రౌండ్ లో పడిపోయినప్పుడు కళ్ళు పడిపోయాడు అనుకోండి, తను ఎందుకు పడిపోయాడో మనకు తెలియాలంటే ఫస్ట్ సింటమ్స్ ఏం తెలియాలి. సపోజ్ కొంతమంది ఫాస్టింగ్ ఉండొచ్చు, ఇన్ కేస్ తనకి హై ఫీవర్ ఉండొచ్చు, లో ఫీవర్ ఉండొచ్చు, లో బీపీ ఉండొచ్చు. ఇలాంటివి మనం ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు కొన్ని సింటమ్స్ మనకు తెలియాలి. ఆ సింటమ్స్ ఏంటంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తికి 4 కాంపోనెంట్ సింటమ్స్ ఉంటాయి. ఒకటి అంటే ప్రాబ్లమ్స్, హై బీపీ, లో బీపీ, హై షుగర్, లో షుగర్. ఈ 4 మెయిన్. ఈ 4కి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏముంటాయి, కాంప్లికేషన్స్. సపోజ్ హై బీపీ వచ్చింది అనుకోండి, మన బాడీలో ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసేది ఏంటి, సింటమ్స్ ఎలా తెలుస్తుంది అంటే ఫుల్ బాడీ స్వెట్టింగ్. సెకండ్ వన్, డిఫికల్టీ బ్రీతింగ్, అంటే శ్వాస తీసుకోవడం కష్టం ఉంటుంది, ఇలా ఎక్కువ కనిపిస్తుంటది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఫస్ట్ మనకి ఎవరికైనా మన ఇంట్లో జరిగిందంటే ఫస్ట్ మనకి ఏడుపు వస్తుంది, ఏదో అయిపోతుందని. మనం అడ్డం మొదలెట్టామంటే వాళ్ళు కూడా సైకలాజికల్గా అన్ఫిట్ అయిపోతుంది. మనం నెమ్మదిగా ఫస్ట్ ఏం చేయాలి, క్యాజువాలిటీని నీకేం కాదు ధైర్యంగా ఉండి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ హై బీపీకి హై ఫుల్ సెట్టింగ్, డిఫికల్ట్ బ్రీతింగ్. లో బీపీకి నీరసంగా ఉంటుంది, బ్లింకింగ్ ఆఫ్ ఐస్, అంటే కళ్ళు నీరసంగా తిరుగుతాయి. ఇది షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయి మన జాయింట్ పెయిన్స్, బాడీ గిడ్డినెస్ ఇవన్నీ కనిపిస్తాయి. అదే లో షుగర్ అనుకోండి 1-2 కనిపిస్తాయి. మనకి సన్ ఆఫ్ సత్యం సినిమా చూస్తూ ఉంటారు సమంత, ఎప్పుడైతే లో షుగర్ అవుతుందో 1-2 కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి సింటమ్స్ మనం కనుగొన్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా మనం హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడం. హై షుగర్ ఉందనుకోండి, క్యాజువాలిటీని ఇన్ కేస్ హై షుగర్ ఉందంటే ఇమ్మీడియట్ గా మనం రికవరీ పొజిషన్ లో పడుకోబెట్టాలి. అదే లో షుగర్ ఉందనుకోండి, ఇన్ కేస్ అక్కడ చాక్లెట్స్ కానీ ఇన్ కేస్ ఏదైనా ఇన్స్టెంట్స్ అక్కడ ఉంటాయి, నేచురోపతి ఉంటే తీసుకోవచ్చు. మనకి చాలా మందికి బీపీ ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైతే సాల్ట్ తగ్గించమని డాక్టర్ చెప్తారు, అంటే సోడియం లెవెల్స్ డిక్రీజ్ చేయమని. అదే లో షుగర్ ఉందనుకోండి, సాల్ట్ ఇంక్రీజ్ చేయమంటారు. ఎవరికైనా కొంచెం రికవరీ అయిన తర్వాత ఎనర్జీ డ్రింక్ ఏదంటే లెమన్, షుగర్, సాల్ట్, ఈ 3 మిక్స్ చేసి ఒక 1 లీటర్ బాటిల్లో 1 లెమన్ తీసుకోండి, ప్లస్ సాల్ట్, షుగర్ నచ్చని తీసుకొని సపోర్ట్ చేస్తాం అనుకోండి. ఎప్పుడైతే మనం ఈ యాడ్ చేస్తాం, సోడియం ఇంక్రీజ్ అయిన తర్వాత సాల్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత బాడీ రియాక్టివేట్ అవుద్ది. సిట్రిక్ యాసిడ్ వల్ల ఇమ్మీడియట్ గా ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది. సో అది సేఫ్ జోన్. ఇది మెయిన్. మా ఒకసారి ఆ పద్మాన్ని రమ్మని చెప్పా, హోమ్ నర్స్ అమ్మాయి. నెక్స్ట్ మనకి
చాలా మందికి తెలియదు ఏంటంటే, ఎవరికైనా మనం క్యాజువాలిటీస్ ఫీల్ అయ్యారు అనుకోండి, హై ఫీవర్తో కానీ ఏదైనా, మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా క్యాజువాలిటీని తీసుకొచ్చి స్ట్రైట్గా పడుకోబెడతాం. రైటా రాంగ్ అండి? మనకైనా కొంచెం నీరసంగా ఉందంటే స్ట్రైట్గా పడుకుంటాం. ఎర్లీ మార్నింగ్ చాలా మందికి యూరిన్ టైంలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇన్కేస్ మన పేరెంట్స్ కానీ. ఎందుకంటే మనం లేవగానే, బెడ్ పై నుంచి లేవగానే కళ్ళు తిరిగి కొంతమందికి ఉంటాయి. అలాంటప్పుడు ఎవరినైనా మనం సేవ్ చేసుకోవాలనుకుంటే, ఇన్ కేస్ మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మనం పడుకున్న బెడ్రూమ్లో కాట్ కానీ కింద కానీ ఉండేటప్పుడు ఆ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి మనం 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ మనకి గిడ్డినెస్ కానీ, అంటే బ్రెయిన్ కానీ ఏదైనా కొంచెం సఫర్ అవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ లో అవ్వచ్చు. ఎప్పుడు కూడా మనకు తెలిసింది మీకు అందరికీ, బ్లడ్ హెడ్ టు టో, టో టు హెడ్ రీసైక్లింగ్ మోడ్లో పాస్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా బ్లో అయిందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా తొందరగా, ఇన్ కేస్ ఆ ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా ఏం చేయాలనేది నేను ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను. మనకి ఫస్ట్ క్యాజువాలిటీకి యాంటీ షాక్ రికవరీ పొజిషన్ ఉంది, అలాగే రికవరీ పొజిషన్ ఉంది. ఈ 2 చేసేటప్పుడు ఎలా చేయాలని కూడా ఫస్ట్ ఎలా చేస్తున్నాం సింటమ్స్ చెప్పాం. నెక్స్ట్ మన బాడీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవి, హార్ట్, లంగ్స్, బ్రెయిన్. లంగ్స్ ఏమో రెస్పిరేటరీ సిస్టమ్ చేస్తుంది, హార్ట్ ఏమో బ్లడ్ పంపింగ్ చేసి బ్రెయిన్ సర్క్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ యాక్షన్ రియాక్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ లంగ్స్, హార్ట్, ఈ బ్రెయిన్, ఈ 3 కోఆర్డినేషన్లో ఏదో ఒకటైనా రెస్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా సార్? సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, క్యాజువాలిటీకి మనం ఫస్ట్ ఈ 3 బాగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఇంకో ప్రొసీజర్ ఉంది. మనం ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ఒక ఫార్ములా, అంటే మన మ్యాథ్స్లో చూసుకోండి, a+b² ఈక్వేషన్. అలాగే ప్రతి దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి, ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా వెళ్తేనే మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలం. ఇక్కడ కూడా ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఉంది. అది ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా DRABC. దీన్ని షార్ట్ కట్లో ఏం చెప్పాలంటే, ఎవరికైనా మన పిల్లలకి బాగా అర్థం అవ్వాలంటే డాక్టర్ ABC అని చెప్పాలి. ఎందుకంటే మనకు శిశు జరిగింది, ఆరోగ్యం బాగాలేదు, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, డాక్టర్ దగ్గరికి. మనందరికి చిన్నప్పటి నుంచి ఏం బాగా తెలుసు, ఆల్ఫాబెటికల్ ABC, డాక్టర్ ABC. సో ఈ డాక్టర్ ABCని ఒకసారి విభజిస్తే, D ఫర్ డేంజర్, R ఫర్ రెస్పాన్స్, A ఫర్ ఎయిర్వే మేనేజ్మెంట్, B ఫర్ బ్రీతింగ్ అండ్ C ఫర్ సర్క్యులేషన్. ఓకే, డేంజర్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డైరెక్ట్గా వెళ్ళాం అనుకోండి, మన సేఫ్లో ఉన్నా డేంజర్లో ఉన్నా. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు తొందరపడకుండా అక్కడ సిచ్యువేషన్, సపోజ్ ఎలక్ట్రికల్ షాక్ తగిలింది అనుకోండి, ఆడు పడిపోయాడు, అయ్యో మనం ఫస్ట్ ఎయిడ్ చేద్దామని డైరెక్ట్ వెళ్ళి టచ్ చేసాం అనుకోండి, మనకు కూడా తగులుద్ది, అప్పుడు మనం డేంజర్లోకి వెళ్ళిపోతాం. సో అలా కాకుండా క్యాజువాలిటీని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటి, కాల్ ఫర్ హెల్ప్, రెస్పాన్సిబిలిటీ అండ్ చెక్ అండ్ సిన్. రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇన్ కేస్ క్యాజువాలిటీని మనం చూసిన తర్వాత ఆ సింటమ్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు మనం చూడకుండా వెళ్ళిపోయాం అనుకోండి, పరిస్థితి ఏంటి, క్యాజువాలిటీ రిస్క్లోకి వెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే క్యాజువాలిటీని ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. క్యాజువాలిటీ సింటమ్స్ ఐడెంటిఫై చేస్తాం, హాస్పిటల్ ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ వాడికి ఈ సింటమ్స్ వచ్చాయి, ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాడు, ఇమీడియట్గా ఇచ్చేయండి. అలా కాకుండా మనం చెప్పిన దాన్ని, సపోజ్ మన CPR కానీ, ఇన్ కేస్ రికవరీ పొజిషన్ లాంటి ఏమైనా చేసాం అనుకోండి, కానీ సపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ వెళ్తుంది. అప్పుడు లైఫ్ అనేది రిస్క్ వెళ్ళిపోతుంది. మనం ఏం చేసాం ఫస్ట్ ఎయిడ్ అనేది తనకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అంబులెన్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఒకటి. సెకండ్ వన్, ప్రతి వ్యక్తిని మనం ఫస్ట్ డేంజర్ పాయింట్ ఎలా చూస్తామంటే, తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల మనకి ఏమైనా డేంజర్ ఉందా, మనకి తన డేంజర్ ఏంటి, క్యాజువల్ డేంజర్, 2 ఐడెంటిఫై చేసి మనం ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేస్తాం. అలాగే R ఫర్ రెస్పాన్స్, ఒక వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మనం ఎలా మామూలుగా అయితే ఏమని పిలుస్తాం, బయట వ్యక్తిని, ఫ్రెండ్ అయితే ఏరా అంటాం, కాకపోతే సార్ మేడం అని రెస్పెక్ట్ పిలుస్తాం. ఇన్ కేస్ ఎవరో తెలియదు అనుకోండి, హలో అని యూనివర్సల్ వర్డ్ వాడతాం. సపోజ్ ఆ వ్యక్తి రెస్పాన్స్ ఉందనుకోండి, పిలిస్తే ఓకే, పల్లెనప్పుడు అనుకోండి, పైన మన ఇమేజ్ చూడండి, షోల్డర్ నాప్, హలో అంతే తప్ప బుగ్గలు బాగున్నాయని టప్పా టప్పా కొట్టాం అనుకోండి, ఇక్కడ సెన్సిటివ్ నెర్వ్స్ ఉంటాయి, ఇవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఎప్పుడు కూడా చిక్స్ పైన కొట్టకూడదు, ఓన్లీ షోల్డర్ నాప్, హలో హలో. అక్కడ ఏమవుతుంది, ఇక్కడైతే ఎప్పుడైతే మనం నాప్ చేస్తున్నాం, బ్రెయిన్కి ఇమీడియట్గా రెస్పాన్స్ వెళ్తుంది. తన రెస్పాన్స్ ఇచ్చాడు అనుకోండి,
జస్ట్ చిన్న సౌండ్ అయినా ఇచ్చింది అనుకోండి, క్యాజువాలిటీ లైవ్ లో ఉన్నట్టే. ఇన్ కేస్ బ్రెయిన్ రెస్పాన్స్ లేదనుకోండి, క్యాజువాలిటీ అన్కాన్షియస్ లో ఉన్నట్టు. సో మనం ఫస్ట్ క్యాజువాలిటీని రెస్పాన్స్ లో ఉందా లేదా చెక్ చేసే పరిస్థితి అది. నెక్స్ట్ ఆ వ్యక్తిని మనం చెక్ చేసేటప్పుడు 3 పద్ధతులు చెక్ చేస్తాం. ఒకటి టాక్, మాట్లాడడం ద్వారా. సపోజ్ అక్కడ పడిపోయిన వ్యక్తి రమణ అనుకోండి, రమణ అని పిలిచామనుకోండి, ఇన్ కేస్ రెస్పాన్స్ ఉంటే ఏదో చెప్తాడు. సెకండ్ వన్ లేదనుకోండి, టచ్ ద షోల్డర్ నాబర్. నెక్స్ట్ అది కూడా రెస్పాన్స్ లేదనుకోండి, పించ్ ద ఇయర్. ఆల్రెడీ మా స్కూల్ టీచర్స్ ఒకప్పుడు బాగా చెవిపాసం పెట్టేవాళ్ళు, ఎందుకంటే హోంవర్క్ చేయకపోతే. ఇప్పుడు జస్ట్ మనం పించేసాం అనుకోండి, ఇమీడియట్ గా బ్రెయిన్ కి రెస్పాన్స్ వెళ్తుంది. సో ఈ 3 పద్ధతులు చెక్ చేయాలి. ఇది ఎలా చెక్ చేస్తామంటే 1 minute. సపోజ్ ఇదే క్యాజువాలిటీ అనుకోండి, మనం ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ఒక సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఎలా అంటే మన హ్యాండ్స్ అంటే బాడీ క్యాజువాలిటీ సెంటర్ ఆఫ్ ద బాడీ అంటే నడుము దగ్గర మనం కూర్చోవాలి. కూర్చునేటప్పుడు కూడా మన 2 టైస్ కూడా జస్ట్ మోకాలు వేసినట్టు వేసి మన బాడీ వెయిట్ మొత్తం టైస్ మీద ఉండాలి. ఫస్ట్ కూర్చుంటాం, హెడ్ టోస్ 2 అందాలి. ఫస్ట్ ఎయిడ్ చేశాం కదండి, తల దగ్గర కూర్చోవడం చెప్పి అక్కడ అయితే కాళ్ళ దగ్గర కూర్చొని ఫస్ట్ ఎయిడ్ చేయడం కాదు, బాడీ సెంటర్ పార్ట్ నుండి చేయాలి. సెకండ్ వన్, ఫస్ట్ చూడండి, టాక్, హలో అని పిలుస్తున్నాం. సెకండ్ షోల్డర్ నా పించ్ దగ్గర, ఇది క్లియర్. ఒక్కొక్కసారి క్యాజువాలిటీ డిఫికల్టీ బ్రీతింగ్ సఫర్ అవ్వచ్చు. అప్పుడు ఇలా పడుకోబెట్టాం అనుకోండి, ఇంకా శ్వాస తీసుకోలేదు, ఎందుకంటే మెడ కిందకి అడ్డు ఉంటుంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సెకండ్ ఆల్రెడీ ఎయిర్వే మేనేజ్మెంట్. మనకి ఫస్ట్ మన గొంతు దగ్గర ఉండే 2 పైప్స్ ఉంటాయి, ఒకటి ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. ఫుడ్ పైప్ లోకి ఓన్లీ ఫుడ్ మాత్రం వెళ్ళాలి, విండ్ పైప్ లోకి విండ్ మాత్రం వెళ్ళాలి. విండ్ పైప్ లో కానీ ఫుడ్ వెళ్ళింది అనుకోండి, ఇమీడియట్ గా చోకింగ్ వస్తుంది. రైట్, చోకింగ్ అంటే ఏంటి తెలుసు కదా, సరం పట్టడం. ఇంకేస్ చోకింగ్ పైన వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఏమవుతుంది, ఎక్కువగా కళ్ళంటే వాటర్ రావడం, ఇన్ కేస్ బ్రీతింగ్ ఎక్స్టెన్షన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఏ క్యాజువాలిటీకి అయినా కొంతమంది మనకు తెలియదు, చిన్నపిల్లలు అనుకో చాక్లెట్ తింటూ గేమ్స్ ఆడతారు, బబుల్ గమ్స్ తింటూ చూయింగ్ గమ్స్ చేస్తూ గేమ్స్ ఆడొచ్చు. క్యాజువాలిటీ పడిపోయాడు అనుకోండి, ఫస్ట్ ఈ ప్రాసెస్ లో ఏవే మేనేజ్మెంట్ చేస్తాం. ఎలా అంటే నోట్ లోపల ఏదైనా ఫారిన్ బాడీస్ ఉన్నాయా, ఇన్ కేస్ మనం క్యాజువాలిటీ బ్రీతింగ్ తీసుకోవట్లేదని చెప్పి చని పైకి ఎత్తాం అనుకోండి, ఆ లోపల చూయింగ్ గమ్ కానీ ఏదైనా ఉందనుకోండి, డైరెక్ట్ విండ్ వైపు ని అబ్స్ట్రాక్ట్ అవ్వచ్చు. మనం అప్పుడు పోయే గాలి నోట్ పెట్టి గాలి ఊది ఎక్కడికి వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే క్యాజువాలిటీని ఇమ్మీడియట్ గా స్ట్రైట్ గా పడుకోబెట్టకుండా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హెడ్ టర్న్అప్ చేసి లోపల ఉన్న ఫారిన్ బాడీస్ చూయింగ్ గమ్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఇన్ కేస్ పెద్దవాళ్ళు అయితే పాన్పాల గుట్కా ఇలాంటివి ఏమైనా ఉన్నా, ఇన్ కేస్ వామిటింగ్ అయినా, ఇన్ కేస్ బ్లడ్ క్లాట్ అయినా ఇమ్మీడియట్ గా మనం రిమూవ్ చేయొచ్చు. అందరికి వినిపిస్తుంది కదా సార్? రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ సపోజ్ ఎవరు పడిపోయారు అనుకోండి, టంగ్ కట్ అయింది, బ్లీడింగ్ చాలా ఎక్కువ అయిపోయి ఆల్రెడీ క్లాట్ అయిపోయింది, ఆ క్లాట్ అయిన దాన్ని ఇమీడియట్ గా రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఒక 2 పొజిషన్స్ చూపిద్దాం. ఈ 2 పొజిషన్స్ ఏంటంటే, ఒకటి యాంటీ షాక్ అని చెప్పాను కదా, అది నెక్స్ట్ 2 ఈ లెసన్ అయిపోతే చెప్తాను. ఎయిర్వే మేనేజ్మెంట్ లో టంగ్స్, ఇన్ కేస్ లోపల ఉన్న టంగ్ లోపల ఏదైనా క్లాటింగ్ కానీ ఫుడ్ కానీ ఏదైనా బ్లడ్ కానీ ఉంటే రిమూవ్ చేసి ఇమీడియట్ గా ఎయిర్ పైప్ ని ఫ్రీ ఫ్లో చేస్తుంది. సెకండ్ వన్, చెక్ ఫర్ బ్రీతింగ్. మనం ఒక వ్యక్తి శ్వాస తీసుకున్నాడా లేదా చెక్ చేయాల్సింది 3 టైప్స్ లో చెక్ చేస్తాం. లుక్, లిజన్, ఫీల్. లుక్ ఫర్ అబ్నార్మల్ మూవ్మెంట్స్ అండ్ చెస్ట్ మూవ్మెంట్స్. సపోజ్ ఒక వ్యక్తి బ్రీతింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి, మనం శ్వాస చేసేటప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్ జరుగుతుంది కదా, ఇన్హేల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫుల్ గా పొట్ట లోపలికి వెళ్తుంది, ఎక్స్హేల్ చేసినప్పుడు ఫ్రీగా బయటకు వస్తుంది. ఆటోమేటిక్ గా 2 చెస్ట్ మూవ్మెంట్ ఈ 2 కనిపిస్తాయి. సెకండ్ వన్, లిజన్ ఫర్ సౌండ్స్. కొంతమంది సౌండ్స్ మామూలుగా నార్మల్ గా తీసుకోవచ్చు, కొంతమంది ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అన్కాన్షియస్ లో ఉన్న వ్యక్తి కూడా, అంటే మామూలుగా కాన్షియస్ లేకుండా కొంచెం ఇబ్బంది పడే వ్యక్తి చిన్న ఊపిరి వస్తుంది. చిన్నపిల్లలు చూడండి పడుకునేటప్పుడు లైట్ వస్తుంది. ఇన్ కేస్ ఇంకా ఇది కూడా కనిపించినప్పుడు ఫీల్ వార్మ్ వే. ఒకసారి మన 2 ఫింగర్స్ నోట్ ఏమంటే కుదే పెట్టుకుంటే కనిపిస్తుంది చిన్న వార్మ్.
ఇన్ కేస్ ఏసీ రూమ్ లో ఉన్నాం అనుకోండి, క్యాజువాలిటీ ఏసీ రూమ్ లో ఉండేటప్పుడు కూడా మనకు కనిపించాలంటే సేమ్ ఆ పొజిషన్ లో చిన్న అప్ చేస్తున్నాం. జస్ట్ మన పామ్ ఏదైతే ఉందో దీన్ని అబ్నార్మల్ చెస్ట్, ఈ రెండు కూడా కనిపించి ఒక్కోసారి కనిపించట్లేదు, జస్ట్ టచ్ చేసి తెలుస్తుంది మన హ్యాండ్ బ్లింకింగ్ అవుతుందా లేదా. సెకండ్ వన్, హెడ్ చిన్నప్ చేస్తున్నాం, ఇలా కూడా అప్ చేస్తాం. మనం అందరం శివాలయం వెళ్తాం కదా, నందికొమ్ములో ఒకసారి దేవుడిని చూసి చెవిట్లో ఏదో చెప్తాం మన కోరికలని, సేమ్ అదే పొజిషన్ లో ఇక్కడ కూర్చున్న పద్ధతిలో కూర్చొని చూస్తాం. ఇది. అండ్ నెక్స్ట్ సర్క్యులేషన్. ఫస్ట్ మనం డాక్టర్కి వెళ్ళగానే సార్ ఇన్ కేస్ అక్కడ ఏది కనిపించట్లేదు స్టెప్స్ ఉండవు కాబట్టి రేడియల్ పల్స్, కెరటల్ పల్స్ రెండు చెక్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఇది ఓకే. మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ యాజ్ ఎ సాస్ సెక్యూర్. ఇన్ కేస్ మనం ఫీల్డ్ లో లేడీస్ అన్ని టచ్ చేయాల్సి వస్తే వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎవరికి కూడా తెలియకుండా మనం ఏ ఫస్ట్ ఎయిడ్ చేయదు. ఒకటి, క్యాజువాలిటీ అన్కాన్షియస్ లో ఉంటే మనం చేయాల్సింది ఫస్ట్ సాస్ సెక్యూర్. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచానికి మనం ఒక మాట అనే అవకాశం ఉంది. ఫస్ట్ ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ కప్పండి. ఇన్ కేస్ మన దగ్గర ఏవీ లేదనుకోండి, తన చుట్టూ తీసుకొచ్చి ఇలా పెట్టినా చాలు. ఒకటి. సెకండ్ వన్, తన గిడ్డినెస్ ఫీల్ అవుతుంది అనుకోండి, యాంటీ షాక్. ఇన్ కేస్ పూర్తిగా బ్లింకింగ్ ఆఫ్ ద ఐస్. నెక్స్ట్ వన్, క్యాజువాలిటీ నో రెస్పాన్స్, అంటే కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పాను అనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తామంటే చిన్న అప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈజీ బ్రీతింగ్ పర్పస్. మనం డిఆర్ఏబిసి చేస్తున్నాం. ఫస్ట్ డేంజర్, రెస్పాన్స్, ఎయిర్వే మేనేజ్మెంట్, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. క్యాజువాలిటీకి బ్రీతింగ్ తక్కువ ఉంది, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పింది అనుకోండి, జస్ట్ చిన్న అప్ చేసి హెడ్ డౌన్ చేస్తాం. ఇక్కడ ఎయిర్ పైప్ ని ఫ్రీ ఫ్లో చేస్తున్నాం, ఫ్రీగా ఈజీ బ్రీతింగ్. సెకండ్ వన్, ఇదే క్యాజువాలిటీని సింపుల్ గా క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా అప్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ టు టో ఫ్రీ ఫ్లోస్ అవుతుంది. ఇన్ కేస్ దీన్ని సన్నగా ఉన్నారు, లావుగా ఉన్నారు అనుకో, 400%, సపోజ్ మన పేరెంట్స్ అలాంటి వాళ్ళు, అప్పుడు ఏం చేస్తామంటే ఒక సపోర్ట్ ప్లాస్టిక్ చైర్, సపోర్ట్ విత్ ఎనీ ప్లాస్టిక్ చైర్, దాన్ని కూడా సేమ్ ఇలా తీసుకుంటాం. సో క్యాజువాలిటీని ఇన్ కేస్ మన దగ్గర ఉంటే this is anti-shock recovery position, right? Enough. అర్థమవుతుంది కదా సార్? ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ వన్, క్యాజువాలిటీకి మనం ఫస్ట్ ఏం చేసాం, రెస్పాన్స్ చెక్ చేసాం, నో రెస్పాన్స్, బ్రీతింగ్ లైట్ గా కనిపిస్తుంది, సర్క్యులేషన్ మనకి ఏం కనిపించట్లేదు. సో క్యాజువాలిటీ బ్రీతింగ్ ఉందంటే ఆన్ లైన్. సో క్యాజువాలిటీ అక్కడ ఏ సఫర్ అవుతున్నాడు మనకు తెలియకున్నప్పుడు, ఇన్ కేస్ హై ఫీవర్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఎనీ బ్రీతింగ్ ఏ కాంప్లికేషన్ అయినా ఫస్ట్ బ్రీతింగ్, సర్క్యులేషన్, ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. లో బీపీ అయినా, హై బీపీ అయినా, హై షుగర్ అయినా, లో షుగర్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఫస్ట్ మనం క్యాజువాలిటీని హాస్పిటల్స్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ గా పొడుగుపెట్టి తీసుకెళ్ళాం అనుకోండి, క్యాజువాలిటీకి ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఓవర్లాప్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ మోర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిఫికల్ట్ బ్రీతింగ్ ఎలా వస్తుంది, చాలా ఎక్కువ ఫీల్ కష్టం అవుతుంది. సో అప్పుడు క్యాజువాలిటీ మనం ఇలా తీసుకెళ్లకుండా ఒక రికవరీ పొజిషన్ ఉంది. ఎలా అంటే ఫస్ట్ హ్యాండ్ ఎల్ షేప్, సెకండ్ హ్యాండ్ సపోర్ట్ ద chin, అండ్ ఫస్ట్ లెగ్ ఫోల్డ్ ఇట్. జస్ట్ ఇంకెక్కడ మనం టచ్ చేయాల్సిన ఈ హ్యాండ్ జస్ట్ అంతే, ఎనఫ్. క్యాజువాలిటీకి క్యాజువాలిటీ బ్రీతింగ్ పర్పస్ చిన్న ఇలా. సో క్యాజువాలిటీ ఎలా ఉన్నారు,
బ్రీత్ ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ టాస్క్ అవుతుంది. ఏం పర్లేదు, ఈ లెగ్ ఒక లెగ్ నెంబర్ 7, ఇంకో లెగ్ స్ట్రైట్ వస్తుంది. క్యాజువాలిటీ ఎలా కంఫర్ట్ గా పడుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ లో బీపీ ఉందనుకోండి, ఎక్కడ బ్లడ్ అక్కడ స్టాగ్నేట్ అవుతుంది. ప్రెజర్ పాయింట్స్ అన్ని లాక్ చేస్తున్నాం. లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. ఇన్ కేస్ హై బీపీ ఉందనుకోండి, ఎక్కడిదెక్కడ లాక్ చేసినప్పుడు సర్క్యులేషన్ స్లో అవుతుంది. మల్టిపుల్ టాస్క్, ఇట్ ఈస్ రికవరీ, రైట్? ఒకసారి నిల్చోండి, ఒక్క 10 నిమిషాలు కూర్చో. సార్ సతీష్ గారు, ఇన్ కేస్ ఎనీ డౌట్స్ చెప్పండి రమణ గారు. కంటిన్యూ చేసిమంటారు కదా, రైట్. అయితే సెకండ్ వన్, ఒక క్యాజువాలిటీకి మీరు బ్రీతింగ్ సర్క్యులేషన్ అన్ని కనిపిస్తే పుట్ ఆన్ ద రికవరీ. ఇన్ కేస్ అదే క్యాజువాలిటీకి నో రెస్పాన్స్, నో బ్రీతింగ్, అంటే శ్వాస లేదు, ఏమీ లేదు, రెస్పాన్స్ లేదు, అంటే క్యాజువాలిటీ ఏమైనట్టు? కొంచెం సర్క్యులేషన్ ఉన్నా మనం కనిపెట్టలేము, ఎందుకంటే నాన్ ప్రొఫెషనల్, మనం ఏం డాక్టర్లం కాదు. పల్స్ చెక్ చేస్తాం, పల్స్ కనిపించట్లేదు, బ్రీతింగ్ తీసుకుని కనిపించట్లేదు. క్యాజువాలిటీ మనం ఏమనుకుంటాం, చనిపోయాను అనుకుంటాం. సో అక్కడ ఏం లేదు. మన బ్రెయిన్ డెడ్ అయిన విత్ ఇన్ 4 minutes లో ఇంకో ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ. ఏం చేస్తున్నాం అంటే క్యాజువాలిటీని ఫస్ట్ మన ఐడెంటిఫికేషన్. క్యాజువాలిటీ మనకి ఎవరైనా అవనండి, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇరవై చూసినప్పుడు ఓపెన్ చేసిన తర్వాత బ్రీత్ లేదనుకోండి, నిల్, ఓకే, ఫిక్స్. ఇమీడియట్ గా స్టార్ట్ చేసాను సిపిఆర్. ఎందుకని? క్యాజువాలిటీకి బ్రీతింగ్ కానీ తన కాన్షియస్ లో ఉండి శ్వాస ఆడట్లేదు అంటే మౌత్ టు మౌత్ రెస్పిరేటరీ ఇవ్వండి. ఇన్ కేస్ క్యాజువాలిటీ నో రెస్పాన్స్, నో బ్రీతింగ్, స్టార్ట్ ద సిపిఆర్. ఈ సిపిఆర్ ప్రొసీజర్ ఎలాగంటే కార్డియో పల్మనరీ రిసిస్టెన్స్. కార్డియో మీన్స్ హార్ట్, పల్మనరీ మీన్స్ లంగ్స్, రిసిస్టెన్స్ మీన్స్ రీస్టార్ట్. మన బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, చోక్ ఎత్తి కూడా పైకి అంటే పెట్రోల్ బంక్ వరకు వెళ్తాడు. ఇమీడియట్ గా పెట్రోల్ పోసినట్టు ఆన్ వద్దా? లేదు, మళ్ళీ ఎయిర్ పైప్ ఆన్ చేసి కొంత పెట్రోల్ పోసింది, మళ్ళీ బండి ఆన్. సేమ్ ఇలా కూడా సేమ్ ఇదే మన ప్రొసీజర్ ఒకటి ఉంది. సిపిఆర్ అందరూ ఏం చెప్తా అంటే చార్జ్ బై కంప్రెషన్ చేస్తే అయిపోతుందని కాదు. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డిఆర్ఎబిస్ ఫాల్ ఏంటంటే ఇమీడియట్ సిపిఆర్ చేసేటప్పుడు ఫస్ట్ 30 పామ్ తో 30 కంప్రెషన్స్ చేయాలి. ఎలా చేస్తాం? మన తంబు ఉంది కదా, ఈ పామ్ ఉంది కదా, ఈ రిస్ట్ సపోర్ట్ తో మాత్రం చేయగలం. హార్ట్ అటాక్ కానీ, ఇన్ కేస్ డ్రౌనింగ్ కేసుల్లో కానీ, స్మోక్ కేసులు కానీ, ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ, ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కానీ లెస్ అయినా, ఇన్ కేస్ క్యాజువాలిటీ చాలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినా ఇమీడియట్ స్టార్ట్ చేయాల్సింది సిపిఆర్ మాత్రమే. సో సిపిఆర్ అనేది ప్రొఫెషనల్ గా మనం చేయగలిగితే చాలా సేఫ్, ఎంతో మందిని బతికించవచ్చు. మెయిన్ ఫస్ట్ 30 కంప్రెషన్స్ విత్ ఇన్ 15 seconds, అంటే సెకండ్ కి 2 కంప్రెషన్స్ పూర్తి చేయాలి. సెకండ్ వన్ 2 రెస్క్యూ బ్రీత్స్, అంటే దాని మూవీ చూసి ఉంటారు ఆల్రెడీ. అనుష్క ఒక ముసలాడికి ఫస్ట్ మౌత్ బ్రీతింగ్ ఇస్తారు, రైట్? సో అక్కడ అది రైటా రాంగ్ అని పక్కన పెడితే యాక్చువల్లీ అది సినిమా కాబట్టి ఆ లిఫ్టిక్స్ కానీ ఏదైనా అంటే పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కోవిడ్, స్వైన్ ఫ్లూ, ట్యూబర్కులోసిస్ అన్ని కూడా చాలా ఇన్ఫెక్టెడ్. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మన వైఫ్ కానీ, మన లైఫ్ పార్ట్నర్ కానీ, మన పిల్లలు కానీ అయితే వాళ్ళ కేస్ స్టడీ ఏంటో మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ చేయొచ్చు. అవుట్ సైడ్ చేసేటప్పుడు సేఫ్టీ మెథడ్స్ తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిందే. ఆ సేఫ్టీ మెథడ్స్ లో కార్ట్ కానీ, ఇన్ కేస్ పేపర్ కానీ ఇలాంటివి తీసుకొని జస్ట్ చిన్న హోల్ చేసి లిప్స్ వరకు, లిప్స్ చిన్న కన్నా హోల్డ్ చేసి మనం ఇచ్చే కంప్రెషన్ ఎలా చేయాలి, బ్రీతింగ్ ఎలా చేయాలి చూపిస్తా. 30 కంప్రెషన్ విత్ ఇన్ 15 seconds, 2 రెస్క్యూ బ్రీత్స్, టైం గ్యాప్ విత్ ఇన్ 5 seconds. ఫస్ట్ ఒక బ్రీతింగ్ ఇచ్చాం, నెక్స్ట్ ఇంకొక 5 seconds మనకి, ఎందుకంటే మన రెసిస్టెన్స్ పవర్ మనం పెంచుకోవడానికి. మనం చాలా మంది ఏం చేస్తాం, ఒకప్పుడు పల్లెటూరులో మనం పొయ్యిలో కట్టెలు పెట్టి ఊదేవాళ్ళని.
గొట్టం పెట్టుకొని ఫు ఫు అని, అది ఏమవుతుంది, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అక్కడ ఎయిర్ పాస్ అవుతుంది. కానీ ఇక్కడ బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు డీప్ బ్రీత్ ఒకేసారి రిలీజ్ చేయాలి. అదేదో కొంచెం హూ అన్నది అనుకోండి, అది సిపిఆర్ కాదు, ఫుల్ ఫ్లెడ్జెడ్ ఇవ్వాలి. అలాగే మనం కంపారిజన్ ఇచ్చేటప్పుడు పుష్ డెప్ డౌన్ 4 to 5 సెంటీమీటర్స్, అంటే ఇంచెస్ లో 1.5 inch to 2 inches. సో ఎక్కడ ఇస్తున్నాం అనేది తెలియాలి. సారీ, ఇది నా చెస్ట్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనందరం చెక్ చేసుకోవాల్సింది అంటే మన అబ్నార్మల్ లో ఎండ్ ఆఫ్ ద ఇక్కడికి వచ్చినప్పటికి ఒక చిన్న బొడుపులా ఉంటుంది. ఈ చెస్ట్ బోన్ అంటే ఇక్కడ ఉన్నది చెస్ట్ మొత్తం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న బోన్ ఏదైతే ఉందో అది స్టెర్నమ్ బోన్ అంటాం. దట్ ఈస్ స్టెర్నమ్ బోన్. ఇక్కడ రిబ్స్ ఉన్నాయి, రిబ్స్ అనేది చాలా డెలికేట్ గా ఉంటాయి, స్టెర్నమ్ బోన్ చాలా హార్డ్ గా ఉంటుంది. చూడండి, ఈ స్టెర్నమ్ బోన్ కి ఎండ్ ఆఫ్ ద స్టెర్నమ్ బోన్ నుంచి 2 inches అప్ అండ్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ వస్తుంది. సో ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ మాత్రమే విత్ కంప్రెషన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద బోన్ 2 inches, సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఫుల్ లాక్ చేసి మన హ్యాండ్స్ గాజులు కానీ అలా ఉంటూ రింగ్స్ కానీ అలా ఉంటూ రిమూవ్ చేయండి. ఫుల్ సపోర్ట్ తీసుకోండి. ఒకే ఒక కంప్రెషన్ ఎలా రావాలంటే ఫుల్ పుష్ అప్ అంటే 4 to 5 సెంటీమీటర్స్. ఎస్, ఇది కంప్రెషన్ అంటారు. సెకండ్ వన్, కంప్రెషన్ చేసేటప్పుడు మన చేతులకి ఏదైనా ఉందనుకోండి, అది స్కిన్ పైన బాగా హార్డ్ రష్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఇరిటేట్ అవుతుంది. సెకండ్ వన్, సిపిఆర్ చేసేటప్పుడు ఈ కంప్రెషన్ చూసాం. నెక్స్ట్ బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామంటే మన దగ్గర ఉన్న హ్యాండ్ కర్చీఫ్స్ కానీ ఏదైనా కాటన్ క్లాత్స్ ఉంటే బెటర్. ఎందుకంటే కాటన్ అనుకోండి ఎయిర్ ఫ్లో ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు చేసేటప్పుడు బ్రీతింగ్ ఫస్ట్ చిన్న రైట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎయిర్ పైప్ ని ఫ్రీ ఫ్లో చేస్తున్నాం. రైట్, చిన్న జస్ట్ లాక్ చేసి ఆల్రెడీ ఎప్పుడైతే మనం బ్రీతింగ్ ఫుల్ బ్రీతింగ్ ఇచ్చామో అక్కడ కంప్రెషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఒక బ్రీత్ ఇచ్చాం, సెకండ్ బ్రీత్ కి మన టైం 5 seconds కావాలి. అలాంటి టైం మిషన్ చూసుకోలేం కదా. కౌంట్ ఎలా ఇస్తామంటే 1 to 3 చాలా ఫాస్ట్ వెళ్ళిపోద్ది. 1001, 1002, 1003, 1004, 1005. మళ్ళీ 2 breaths 30 కంప్రెషన్. 1 సిపిఆర్ ప్రొసీజర్ మొత్తం కలిపితే విత్ ఇన్ 1 minute లో 100 to 120 కంప్రెషన్స్ చేయాలి, 8 రిస్క్ బ్రీత్ చేయాలి. ఫస్ట్ 30 కంప్రెషన్ విత్ ఇన్ 15 seconds, 2 రిస్క్ బ్రీత్, బ్రీత్ 5 seconds గ్యాప్, పుష్ అప్ డౌన్ 4 to 5 సెంటీమీటర్స్. ఫుల్ ఫ్లెడ్జర్ 1 సిపిఆర్ ఎప్పుడు చేస్తామంటే పర్ మినిట్ 100 to 120 కంప్రెషన్ చేయాలి. ఇన్ కేస్ మనకి అక్కడ ఫిమేలా మేలా విక్టిమ్ అని మనకు సంబంధం లేదు. సిపిఆర్ చేసేటప్పుడు మనం యాజ్ ఏ కొంచెం బాగా స్ట్రైన్, సపోజ్ లేడీస్ చేస్తున్నాం అనుకోండి, మనం వీక్ గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 30 కంప్రెషన్స్ 30 seconds చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పర్ మినిట్ 60 చేసినా స్లోగా పుషప్ చేస్తాం. ఎందుకంటే మన బలం లేనప్పుడు సేవ్ చేయాలి. మెయిన్ యాజ్ పర్ నామ్స్ 100%, 30 కంప్రెషన్ 15 seconds అండ్ 2 రిస్క్ బ్రీత్స్ 1 minute. 1 minute కి 100 to 120, 8 రిస్క్ బ్రీత్స్ చేస్తే సిపిఆర్. ఒక వ్యక్తి ఇలా 3 minutes చేసిన తర్వాత కూడా నో రెస్పాన్స్ అనుకుంటే క్యాజువాలిటీ డెడ్. ఇంకోటి ఏంటంటే మనం సిపిఆర్ ఇక్కడ చేస్తున్నాం, అదే హాస్పిటల్లో ఏం చేస్తారంటే కార్డియో లైఫ్ సపోర్ట్ అని చేస్తారు. అడ్వాన్స్ కార్డియో లైఫ్ సపోర్ట్ 2 plates తీసుకొచ్చి డైరెక్ట్ గా హార్ట్ పై పెడుతుంటారు. అత్తారెడ్డి దారే మూవీలో డైరెక్ట్ కంప్రెషన్ చూపిస్తాడు. ఇది ఏంటంటే డైరెక్ట్ స్ట్రోక్ ఇస్తాడు, అది వేరు. ఇక్కడ మనం ఓన్లీ సిపిఆర్ మన చేతుల్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేయాలి కాబట్టి ఇది చాలా అవసరం. ఎందుకంటే ఏ టైంలో ఎవరు అంటే చిన్నపిల్లలకైతే బిలో 12 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సిపిఆర్ చేయొద్దు. ఎలా చేస్తామంటే ఒక్క చేతితో మాత్రం చేయండి. బిలో 5 years లోపు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బ్యాక్ సైడ్ మన రిబ్స్ ఉన్నాయి కదా, స్పైనల్ కార్డ్, అక్కడ మాత్రం కంప్రెషన్ చేయొచ్చు. ఇది ప్రాక్టికల్ గా ఒకసారి మనం చూపిద్దాం నెక్స్ట్ టైం. బట్ మినిమం నాలెడ్జ్ పెద్దోళ్ళు ఎవరికైనా ఇది చేస్తే సేఫ్ ఒకటి. సో సిపిఆర్ చేసేటప్పుడు మనం మళ్ళీ హార్ట్ రీస్టార్ట్ అయితే సర్క్యులేషన్ ఎలా ఫామ్ అవుతుందో ఈ మీకు కనిపిస్తుంది చూడండి. రైట్, మన చెస్ట్ పార్ట్. ఇంకొకటి కంప్రెషన్ అనేది ఓన్లీ విత్ సపోర్ట్ ఆఫ్ స్టెర్నమ్ బోన్ మాత్రమే చేయమని చెప్తున్నాం, హార్డెస్ట్ బోన్. ఇక్కడ చేయకుండా మన రిబ్స్ చేసాం అనుకోండి,
స్కిడ్ అయింది అనుకోండి, అక్కడ జాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇన్ కేస్ రైట్ సైడ్ అయితే లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ అయితే హార్ట్ కి ఇంజెక్ట్ అవుద్ది. సో అందుకే విత్ సపోర్ట్ ఆఫ్ స్టెర్నమ్ బోన్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే 2 వర్డ్స్ వాడతాం జనరల్ గా, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్. మన ఊర్లో మొన్న హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ రైటా, హార్ట్ అటాక్ రైటా అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం హార్ట్ అటాక్ ఇస్ మెడికల్ టెర్మినాలజీ, హార్ట్ స్ట్రోక్ అనేది మన జనరల్ వాడుక భాష. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది క్యాజువాలిటీ ఇంతకు ముందు హార్ట్ అటాక్ తన సింటమ్స్ ఏమైనా మెడిసిన్ వాడుతున్నాడా లేదా, యాజ్ అ ఫస్ట్ ఎయిడ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇన్ కేస్ ఫస్ట్ మనం ఏం చేయాలి, హార్ట్ అటాక్ అంటే తెలుసుకుందాం. సడన్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఆర్టరీస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్, రైట్. ఇది దానికి హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ చాలా ఉంటాయి. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఫస్ట్ వచ్చిందంటే తన ఫస్ట్ సింటమ్ ఏంటంటే లెఫ్ట్ షోల్డర్ పెయిన్. ఇన్ కేస్ లెఫ్ట్ షోల్డర్ పెయిన్ మనకు కనిపిస్తుందంటే పని చేసేటప్పుడు వచ్చే పెయిన్ కాదు. ఇన్ కేస్ నార్మల్ గా ఎప్పుడైనా ఫస్ట్ వచ్చిందంటే ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ క్యాజువాలిటీని ఒకసారి కార్డియాలజిస్ట్ కల్పిస్తే ఈసీజీ రిపోర్ట్ అంటారు, ఎలక్ట్రికల్ కార్డియోగ్రాఫ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ తీసుకుంటే మనకి చాలా మంది బీపీ మిషన్ చూపించేటప్పుడు చూపిస్తాడు, అంటే ఈసీజీ చూపించేటప్పుడు 3 గ్రాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 3 గ్రాఫ్స్ బట్టి హార్ట్ అటాక్ ఎఫెక్టెడా కాదని చెప్పవచ్చు. ఫస్ట్ హార్ట్ అటాక్ సింటమ్స్, చెస్ట్ పెయిన్, సివియర్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, అలాగే సివియర్ స్వెట్టింగ్ ఉంటుంది, డిఫికల్టీ బ్రీతింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ క్యాజువాలిటీ సిక్నెస్ కానీ, వామిటింగ్స్ కానీ, స్టమక్ కానీ, అంటే స్టమక్ వామితులు అవ్వచ్చు, విరేచనలు అవ్వచ్చు, ఒక్కోసారి బాగా డిఫికల్టీ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, స్వెట్టింగ్ ఫుల్ గా మనం అప్పుడే స్నానం చేసి వచ్చినంత బాడీ కూల్ ఉంటుంది, అలాగే చెస్ట్ పెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇవి కనిపించేవి. దీంతో పాటు ఫస్ట్ మన క్యాజువాలిటీకి ఇన్ కేస్ మనం తన దగ్గర ఉంటే ఆస్పిరిన్ ఒక టాబ్లెట్ మినిమం బీపీని కంట్రోల్ చేయండి, బ్లడ్ ప్రెషర్ ని ఆస్పిరిన్ కానీ వాడినా అది కూడా చూపులు మాత్రమే, స్వాలో చేయకూడదు. చూపులు చేసేసానికి బీపీని నార్మలైజ్ చేయొచ్చు. క్యాజువాలిటీకి ఎవరైనా ఏ క్యాజువాలిటీ పంపించారా, రైట్. ఇప్పుడు మీకు అందరికీ ఒక చిన్న క్వశ్చన్ సార్. మనందరికీ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ రావడానికి ఏంటి, మన ఆర్టరీస్ లో సడన్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ ఎందుకు వస్తుందంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఆల్రెడీ మనం అందరూ చూసాం, అక్కడ 3 ఆర్టరీస్ ఉన్నాయి, హెల్దీ ఆర్టరీ, పార్షియల్లీ బ్లాక్డ్ అండ్ బ్లాక్ ఆర్టరీ. హెల్దీ ఆర్టరీ మీన్స్ 18-25. ఇప్పుడు చాలా మంది యోగాసనాలు అన్ని చేస్తారు కాబట్టి చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళ, అంటే వాళ్ళ ఆర్టరీస్ లో బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫాస్ట్ నీట్ గా ఉంటుంది, కంటిన్యూస్. ఓకే, ఒక సెర్టన్ ఏజ్ వచ్చాక ఎక్సర్సైజ్ లేకపోతే పార్షియల్లీ బ్లాక్ అవుద్ది. నాలాంటి ముద్దులు అయితే ఇంకా దారుణంగా తయారంటే పార్షియల్లీ బ్లాక్ అంటే బ్లాక్ రైట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోండి, ఆల్రెడీ ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయి కాబట్టి సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. ఒకటి, హార్ట్ అటాక్ ఎప్పుడు కూడా సన్నగా ఉంటే రాదు, లావుగా ఉంటే వస్తుందని మాత్రం ఎప్పుడు అపోహ తీసేసేయండి. ఎవరైతే ఆర్టరీస్ హ్యాపీగా ఉంటాయో వాళ్ళు మాత్రమే హ్యాపీ, హెల్దీ. సన్నగా ఉంటే వీళ్ళు సుమోస్, వీళ్ళు డైలీగా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఆర్టరీస్ బాగానే ఉంటాయి. సో హార్ట్ అటాక్ సన్నగా ఉంటే రాదు, లావుగా ఉంటే వస్తుంది. రోజు కేజీ నాన్ వెజ్ తింటాడు, సన్నగా ఉంటాడు, కానీ ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ చెప్పలేం కదండి. సేమ్ ఇది పరిస్థితి. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ హార్ట్ అటాక్ వస్తే విత్ ఇన్ 4 minutes సిపిఆర్ చేయాలి, విత్ ఇన్ 8 minutes అడ్వాన్స్ కార్డియో లైఫ్ సపోర్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ 1 minute కానీ మనం లేట్ చేస్తున్నాం అంటే సిపిఆర్ చేయకుండా 10% రిస్క్ యాడ్ చేస్తున్నాం, అంటే 10 minutes తర్వాత మన చేతికి వచ్చే డెడ్ బాడీ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, చెస్ట్ పై ఇక్కడ మస్కల్ అంటే బ్లాక్ డాటర్ అయినప్పుడు మస్కల్ డ్యామేజ్ అవుద్ది. సో క్యాజువాలిటీని ఎలా కూర్చోబెట్టచ్చు అని కూడా రికవరీ పొజిషన్ చూపించాం. సో
ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ నైట్ టైం చాలా మంది ఇప్పుడున్న జాయింట్ ఫ్యామిలీ, సారీ ఫర్ సే దట్ ఏమనుకోవద్దు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అయితే ఒక రూమ్ లో అందరూ పడుకునే వాళ్ళు, పక్క వాళ్ళకి ఏమవుతుందో తెలిసేది. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటంటే నైట్ మనం రూమ్ లో పడుకున్నాం అంటే ఉదయం లేసి గుడ్ మార్నింగ్ చెప్పేంత వరకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఏ టైంలో ఎవరికి ఏ సింటమ్స్ కనిపించినా మనం సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఈ సింటమ్స్ అని కనిపించాయి అనుకోండి, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా వాల్ సపోర్ట్ తీసుకొని జస్ట్ యాజ్ లైక్ దట్ ఇలా దగ్గరగా ఫోల్డ్ అప్ చేసుకొని కూర్చుంటాం. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మనం దగ్గర ముడుచుకొని కూర్చుంటాం. అప్పుడు ఆర్టరీస్, మనం బ్లడ్ సర్క్యులేషన్ ఆర్టరీస్ ఉన్నాయి కదా, హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు బీపీ అయినా హై ఉండొచ్చు, ఆ లో కూడా ఉండొచ్చు. హై ఉంటే ఎప్పుడైతే మనం ఆర్టరీని లాక్ చేసామో సర్క్యులేషన్ స్లో అవుతుంది ముడుచుకునేటప్పుడు. అదే మామూలుగా ఉందనుకోండి, ఎప్పుడైతే మనం బీపీ కంట్రోల్ చేసామో చెస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హార్ట్ ప్రెషర్ తగ్గుతుంది, అప్పుడు పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అలాగే బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ రాకుండా ఎప్పుడైనా చూడండి, మనం చాలా మంది బస్ జర్నీలు చేసేటప్పుడు కానీ ఎక్కడైనా పడుకున్నాం, జస్ట్ మంచి చల్ల గాలి వచ్చింది అనుకోండి, మన హెడ్ డౌన్ చేసి పడుకుంటాం, ఒకేసారి ఉనిపడి లేస్తుంది. ఎందుకని బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, శ్వాస తీసుకో ఇమీడియట్గా హెడ్ అప్ చేస్తాం. సో ఇక్కడ కూడా నార్మల్గా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తాం అంటే హెడ్ డౌన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఆర్టరీస్ అంటే మన ఏ పైప్ లాక్ అయిపోతుంది. సో అందుకని క్యాజువాలిటీ హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ టర్న్ అప్ చేసి ఎయిర్ పైప్ ఫ్రీ ఫ్లో చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్ చేయాలి, ఇలా కూర్చోబెట్టాలి. రైట్, ఇదే క్యాజువాలిటీని మనం ఇన్ కేసు ఎక్కడికైనా బయట లిఫ్ట్ చేస్తున్నాం అంటే తన రెండు కాళ్ళ మధ్యలో చేరు పెట్టి ఇలా లాక్ చేసి పైకి ఎత్తితే చాలు. అలా కాకుండా మన దగ్గరికి అంబులెన్స్ రాదు, స్ట్రెచర్ వేసుకొచ్చాడు అనుకోండి, స్ట్రెచర్లో తిన్న పడుకోబెట్టాం అనుకోండి, క్యాజువాలిటీ డిఫరెంట్ చచ్చిపోతాడు. సో ఇక్కడ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, ఇదే పొజిషన్ లో అమ్మ నాన్న గారిని ఎవరైనా ఉంటే వాళ్ళ టైస్ పెద్దగా ఉంటాయి, వాళ్ళ నీ పెయిన్స్ ఉండొచ్చు, వాళ్ళకు కొన్ని ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే చైర్స్ ఉంటాయి కదా, ఈ చైర్స్ లో హ్యాండ్లెస్ చైర్స్ ఉంటాయి. హ్యాండ్లెస్ చైర్స్ అంటే మనకి ఈ సపోర్ట్ ఉంది కదా, చైర్ సపోర్ట్, ఈ చైర్ సపోర్ట్ ఉంది కదా, దీన్ని ఆపోజిట్ మెథడ్ లో పెడితే ఇలా కూర్చోవచ్చు. ఇలా కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది, బాడీ వెయిట్ మొత్తం సపోర్ట్ చేస్తుంది. క్యాజువాలిటీ కూర్చునేటప్పుడు ఇక్కడ సర్క్యులేషన్ స్లో చేస్తుంది. మీరు అలా కూర్చున్నారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కూర్చోండి. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మూమెంట్ లేదనుకోండి, కాళ్ళ కింద తిమ్ములు స్టార్ట్ అవుతాయి, అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. ఈజ్ ఇట్ రైట్ సార్? అందరికి వాయిస్ వినిపిస్తుంది కదా? రైట్, గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ లీస్ట్, ఇక్కడ హార్ట్ అటాక్ లో మనం ఎవరికైనా అంబులెన్స్ కాల్ చేసామంటే ఇమీడియట్ గా మనం ఫస్ట్ క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలి. వాట్ హ్యాపెన్, అక్కడ ఏం జరిగింది, ఎగ్జాక్ట్ లొకేషన్, టెలిఫోన్ నెంబర్, మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామంటే ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ చేయాలి. ఇక్కడ క్యాజువాలిటీస్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ ఎవరో ఒక పెద్ద అయింది అనుకోండి, పక్కన వైఫ్ ఉన్నారనుకోండి, ఆవిడ వర్రీ అవుతారు. ఆవిడకి బీపీ గానీ ఉన్నాయనుకోండి, ఆవిడ కూడా సఫర్ అవ్వచ్చు. అక్కడ 2 క్యాజువాలిటీస్ అవుతాయి. ఇన్ కేస్ కొంతమంది అక్కడ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఇంకో ఫోబియా ఉన్నవాడు కూడా ఉండొచ్చు, వాడిని కూడా మనం సేవ్ చేయాలి ఒక్కోసారి. ఇక్కడ మనం 2-3 విషయాలు ఏంటంటే, ఇవి నార్మల్ గా పక్కన పెట్టండి. ఒక మేజర్ డిజాస్టర్ జరిగింది అనుకోండి, అక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే యాక్షన్ జరగగానే భయంతో కొంతమంది కేకలేస్తారు, సివియర్ ఇంజురీతో బాధపడేవాడు ఉంటాడు. ఎవడైతే మనకు బాగా వాయిస్ చేస్తున్నా వాడి దగ్గరికి సేవ్ చేస్తాం. బట్ యాజ్ ఎ ఫస్ట్ ఎయిడర్ క్లీన్ అబ్జర్వ్ చేసి ఎవరికి ఫస్ట్ ఎయిడ్ కావాలనేది రిస్క్ జోన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. సపోజ్ ఒకటి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది కొంచెమే, ఆడు బాగా బ్లీడింగ్ అయిపోతుంది, చచ్చిపోతా అంటే కష్టం. వాడు సపోర్ట్ చేస్తూ ఫస్ట్ ఇక్కడ బ్లీడింగ్ కంట్రోల్ చేసిన వెంటనే ఎవరైతే మళ్ళీ బ్రీతింగ్ లేదో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, సిపిఆర్. ఇది యాజ్ పర్ కామన్ సెన్స్ ప్రకారం ట్రయేజ్ చేస్తాం. ట్రయేజ్ మీన్స్, ట్రయేజ్ లో మనకి చూడండి ట్రాఫిక్ లైట్స్ లో ఎలా ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో. సేమ్, రెడ్ అంటే డేంజర్ జోన్, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఏమో ఎల్లో లైట్ ఉంటుంది కదా, సేమ్ లైట్ ఎల్లో కలర్ ఏమో మైనర్, గ్రీన్ అంటే మామూలు పంపించవచ్చు. కానీ డెడ్ బాడీస్ పక్కన ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయొద్దు. డెడ్ బాడీస్ పక్కన ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి వస్తే అక్కడ ఇండికేషన్ ఏంటంటే బయట అంబులెన్స్ వాళ్ళకి ఎవరికైనా ఒక బ్లాక్ క్లాత్ కప్పేయండి. అది పరిస్థితి. ఎందుకంటే మనం NH5 రోడ్ల పైన ట్రావెలింగ్ చేస్తుంటాం, అన్ని చూస్తుంటాం. బట్ అక్కడ ఏమవుతుందంటే మనం కాకపోతే ఎవరు వచ్చి చేస్తారులే ఫస్ట్ ఎయిడ్, మనం ఏం చేయగలం, మనకి వీలైనంత సహాయం చేస్తే చాలు. అంతేగాని ఇప్పుడు ఏమనుకుంటాం, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు సార్, యాజ్ ఒక హ్యూమన్ గా
మనం ఏమనుకుంటాం, మనం బిజీ షెడ్యూల్ మనం ఉన్నాం, నెక్స్ట్ ఎవరో ఒకరు వచ్చి చేస్తారులే అనుకుంటాం. ఈ రోజు తనయ్యాడు, నెక్స్ట్ వచ్చే వ్యక్తి కూడా మనలో ఆలోచించడా, నాకు కూడా బిజీ పని ఉంది అనుకుని వెళ్ళిపోతే అక్కడ క్యాజువాలిటీ అవుతుంది. రేపన్న రోజు మన పరిస్థితులు మనం ఉన్నాం అనుకోండి, ఎందుకురా ఈ సమాజంలో పుట్టాము, ఎవరు మనం హెల్ప్ చేయట్లేదు అనే ఫీలింగ్ రాకుండా ఉండాలంటే యాజ్ ఏ హ్యూమన్ గా వీలైనంత సహాయం చేయడం మంచిది, రైట్? అండ్ నెక్స్ట్, ఎంతమందికి అంబులెన్స్ సపోర్ట్ కావాలి, ఏ మెడిసిన్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. అలాగే విక్టిమ్ కండిషన్ కోసం మనం చెప్తున్నాం. ఇన్ కేస్ మనం సిపిఆర్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి, మేము ఆల్రెడీ సిపిఆర్ ప్రాసెస్ చేస్తున్నాం, మేము ఎలా చేస్తానంటే ఆడు ఆక్సిజన్ సిలిండర్ అన్ని తీసుకొస్తాడు. ఇన్ కేస్ లేదు మీరు వచ్చేయండి అంటే ఆడు ఈజీగా, మనకి అంబులెన్స్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్యారింగ్ పర్పస్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. క్యారింగ్ పర్పస్ అంటే మనం రోడ్డు మీద తిరిగే క్యారింగ్ పర్పసే. మల్టీ స్పెషాలిటీ ఏంటంటే 3 క్యాజువాలిటీస్ విత్ ఎక్విప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. సూపర్ స్పెషాలిటీ విత్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది మినిమం మనం నేర్చుకోవాల్సింది. అండ్ హార్ట్ అటాక్ రికవరీ చెప్పేసాము. నెక్స్ట్, మన పిల్లలు చాలా మంది మన సైన్స్ ల్యాబ్లో కానీ ఎక్కడైనా కొంచెం కెమికల్స్ బర్న్స్ అయ్యాయి అనుకోండి, కాలిన ఏదైనా, కొంతమందికి చలికాలంలో ఎక్కడెక్కడ ఇంటి దగ్గర ఉండేటప్పుడు కానీ చిన్న చిన్న బర్న్స్ కావడం కానీ, హాట్ వాటర్ పడిపోవడం కానీ అలాంటి జరిగినప్పుడు ఫస్ట్ మన బర్న్స్కి ఏం చేయాలని తెలుసుకోవాలి. ఇమీడియట్ గా బర్న్ ఎవరైనా అయింది, పేషెంట్ కి అక్కడ ఉన్న హార్మ్ నుంచి రిమూవ్ చేయాలి. అలాగే మనం ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్, ఎవరైనా తక్కువ సపోర్ట్ తప్పనిసరి చేయాల్సింది. అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి అది ఫస్ట్ డిగ్రీలో ఉందా, సెకండ్ డిగ్రీలో ఉందా, థర్డ్ డిగ్రీలో ఉందా, ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాలి. ఫస్ట్ యాజ్ ఎలా ఉంటుందంటే, మనది యాజ్ పర్ సైన్స్ స్కిన్ లేయర్ 7 లేయర్స్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకు కనిపించేది 3 లేయర్సే. ఫస్ట్ లేయర్ సూపర్ఫిషియల్, ఏదైనా డ్యామేజ్ ఏంటంటే సూపర్ఫిషియల్ ఫస్ట్ డిగ్రీ 1, అండ్ సెకండ్లీ పార్షియల్ థిక్నెస్ సెకండ్ చూడండి, అండ్ ఫుల్ థిక్నెస్ థర్డ్ డిగ్రీ. ఇది సార్ ఎంతవరకు అవ్వచ్చా అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ డిగ్రీ అప్పుడే మనం వంటలో నేర్చుకున్న అబ్బాయిలు ఉన్నాం అనుకోండి, పోపు పెట్టేటప్పుడు జస్ట్ బర్న్ అవ్వచ్చు, అలాగే సైలెన్సర్, ఇది ఫస్ట్ డిగ్రీ. పైన ఉన్న స్కిన్ ఇరిటేట్ అయిందంటే ఫస్ట్ డిగ్రీ. అండ్ సెకండ్ డిగ్రీ బ్లిస్టర్స్ వస్తాయి, బబుల్స్. సో సెకండ్ మనకి ఏదైతే అనుకున్నామో సెకండ్ డిగ్రీ, సెకండ్ లేయర్ డిస్టర్బ్ అయినప్పుడు వచ్చినది. థర్డ్ డిగ్రీ కెమికల్ బర్న్స్ కానీ, యాసిడ్ బర్న్స్ కానీ, ఇన్ కేస్ ఏదైనా బాగా ఆయిల్ బర్న్స్ ఉంటే ఇలా ఉంటుంది. సో మనం ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎయిడ్లు వ్యాజలైన్ పోయడం, నెయ్యి వెన్న పోయడం, ఇన్ కేస్ కోల్గేట్ పేస్ట్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవన్నీ రాస్తాం, రైట్ రాంగా. బట్ ఇవన్నీ కూడా లాస్ట్ ఎయిడ్ మాత్రమే. ఫెయిర్ అండ్ లవ్లీ ముఖం రాస్తే విటమిన్ డి ఉంటుంది కదా, కొంచెం గ్లో వస్తుంది. అదే ఉండుకు రాసాం అనుకోండి పై స్కిన్ మొత్తం పోతుంది. ఒకటి వ్యాజలైన్ రాసాం అనుకోండి, ఆల్రెడీ అక్కడ ఆయిల్ కంటెంట్ వల్ల వూండ్ అనేది స్టార్ట్ పెరుగుతుంది. సో అది కూడా వేస్ట్. మనం రాయాల్సింది ఇమీడియట్ గా ఫస్ట్ కూల్ డౌన్ రన్నింగ్ వాటర్. ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ ఏదైనా టాప్ కింద కానీ పైనుంచి వాటర్ కానీ అప్ టు డౌన్ పోయాలి. అంటే అప్ టు డౌన్ పోయిస్తేనే ఈజీగా అక్కడ వూండ్ అనేది క్లీన్ చేయొచ్చు. ఒకటి. నెక్స్ట్, ఇమీడియట్ గా ఎప్పుడు కూడా ఏదో క్లాత్ తీసుకొచ్చి దాన్ని ఒత్తి ఒత్తడాలు అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ ఇరిటేట్ అయి ఉంటాయి కదా, మనం క్లాత్ కానీ ఏదైనా పెట్టాం అనుకోండి పై స్కిన్ అంతా ఊడిపోవచ్చేస్తుంది. సో ఆ రిస్క్లు చేయొద్దు, దానంతలో అదే తగ్గుతుంది. మన దగ్గర ఉన్నది ఫస్ట్ ఏంటంటే చాలా మంది అప్లై చేసేది బర్నాల్ ఆయింట్మెంట్. బర్నాల్ ఆయింట్మెంట్ ఒకటే రాయాల్సిన అవసరం లేదు, సిల్వర్ సల్ఫేట్ డైజిన్ ఎనీ ఆయింట్మెంట్ కంటెంట్ ఉన్నది ఏదైనా రాయొచ్చు. ఒకటి. సెకండ్ డిగ్రీ బ్లిస్టర్స్ వస్తాయి కదా, దీన్ని చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే దాని ఊండ్ని ఓపెన్ చేస్తే ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, ఊండ్ తొందర తగ్గిపోతుంది కదా, అది ఎప్పుడు చేయొద్దండి. జరిగిన 18 to 24 hours తర్వాత చూస్తే ఆ బ్లిస్టర్ మన చర్మంలో కలిసిపోతుంది. చిన్న చిన్న బ్లిస్టర్స్, పెద్ద బ్లిస్టర్స్ ఉన్నాయనుకోండి దానంతలో అదే పగలాలి తప్ప మనం చేయకూడదు. చేసామా ఈ కిందికున్న ఇన్ఫెక్షన్ కానీ బయటకున్న వైరస్ కానీ తొందరగా అటాక్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఏ ఊండుకైనా గాలి తగిలే విధంగా ఉండాలి. అంతే తప్ప మనం ఊండు అయింది కదా అని చెప్పేసి దాని మీద ఒక క్లాత్ వేసి మొత్తం బ్యాండేజ్. చూడండి, మనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా డాక్టర్స్ ఏం చేస్తారంటే రోలర్ బ్యాండేజ్ తీసుకొని మధ్యలో కాటన్ పెట్టి గాజ్ బ్యాండేజ్ చేస్తారు. అంటే రోలర్ బ్యాండేజ్ గాలి వెళ్ళడానికి జాలిలా ఉంటుంది, పైన కాటన్కి దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది.
సో ఊండికి గాలి తగిలింది అనుకోండి తొందరగా మానుతుంది. అలా కాకుండా దొరికింది కానీ కట్టే అనుకోండి 3 ముళ్ళు, అది మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ క్రియేట్. అండ్ నెక్స్ట్ థర్డ్ డిగ్రీలో మనం ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ డిగ్రీలో పై నుంచి డౌన్ వాటర్ వేసాం. ఇక్కడ వాటర్ వేసాం అనుకోండి ఆ మాంసం అంతా కింద బయటపడిపోతుంది. ఇన్ కేస్ ఈ నర్స్ పైన వేసాం అనుకోండి చాలా ఇన్ఫెక్టెడ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ చేయాల్సింది క్యాజువాలిటీకి కాటన్ క్లాత్ ఉంటాయి కదా, దీన్ని ఒక వాటర్ లో పెట్టి జస్ట్ ఫోల్డ్ అప్. అప్పుడు ఏమవుతుంది, ఆ పైన వాటర్ ఏమో ఈ క్లాత్ ద్వారా ఆ ఊన్ని అబ్జర్వ్ చేసుకుంటది. సో ఊన్ స్టేటస్ పెరగకుండా ఉండడానికి మాత్రమే వాటర్ వేసేది, నాట్ ఎ ట్రీట్మెంట్. దట్ ఈస్ ఫస్ట్ ఎయిడ్. ఓకే, ఇన్ కేస్ వాటర్ వేసాం, క్యాజువాలిటీకి కొంతమందికి సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చేసుకున్నంత వరకు బాగానే ఉంటారు, చేసుకున్నప్పటి నుంచి ఏంటంటే తొందరగా నన్ను సేవ్ చేయని చెప్పేసి మనపై రావడం మొదలెడతారు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఎయిడ్ చూసుకోండి, మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం, మన సేఫ్టీ మనకు ముఖ్యం. ఎవరైనా ఫైర్ లో ఎక్కువ బర్న్ అయినప్పుడు వాళ్ళు మనపై రాకుండా ఉండకుండా కిందకి ఫస్ట్ బ్యాక్ నుంచి వెళ్ళి, అంటే క్యాజువాలిటీ మన ఫ్రంట్ వస్తుంది అనుకోండి, తన బ్యాక్ సైడ్ వెళ్ళి పుషప్ చేయండి. చేసి ఇసుకుపోయడం గట్ట ఏం చేయదు. వెట్ క్లాత్స్, కాటన్ క్లాత్స్ ఏమైనా ఉన్నా, అంటే మన బ్లాంకెట్స్ కానీ బెడ్ షీట్స్ కానీ కూడా ఉంటే అన్ని ఇమ్మీడియట్ తడిచి రోల్డ్ అప్ చేసి దొర్లించేయండి. దొర్లించడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆక్సిజన్ ఎప్పుడైతే ఉండదో ఫైర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. రైట్, సో అది క్యాజువాలిటీకి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ. ఇన్ కేస్ ఆ వ్యక్తి కొంచెం ఫేవరెట్ గా ఉంటే పారాసెటమాల్ వాడండి, సింగిల్ పారాసెటమాల్. కొంతమందికి డోలోసిఫిన్ వాడామనుకోండి అది ఓవర్ డోస్. ఆల్రెడీ 500 పారాసెటమాల్, 150 డైక్లోఫెనాక్ ఉంది, చాలా ఓవర్ డోస్. కాబట్టి సింగిల్ కంటెంట్ పారాసెటమాల్ ఇస్ వెరీ ఎనఫ్. అండ్ సెకండ్ వన్, క్యాజువాలిటీ ఆ రోజు అంటే మనం హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుంది, మంట అన్నాడంటే జస్ట్ పెయిన్ కిల్లర్ ఒకటి వాడండి, ఎక్కువ వాడద్దు. అది కూడా ఎందుకు వాడమంటున్నాం అంటే తను అక్కడ చూసాక ఆ పరిస్థితులు మనం వదలలేము. అంటే నొప్పితే బాధతో ఉండేవాడు తెలుస్తుంది ఆ బాధ. అంటే నొప్పి అంటే ఏముందిరా చిన్నదే కదా, ఏముంది చిన్నదే కాదు, సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ కొంచెం పెయిన్ ఇచ్చాం అనుకోండి తను కొంచెం రిలీఫ్ అవుతాడు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వూండ్స్. ఇక్కడ వూండ్స్ లో మనం ఎక్విప్మెంట్ ఎక్కువ వాడేది ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాం, గ్లాస్ బ్యాండేజ్, కాటన్ దీంతో వాడతాం. మనకి ఫీల్డ్ అవే ఉండవు అనుకోండి, మన దగ్గర ఉన్న కాటన్ క్లాత్స్ ఏదైనా చింపేసి ఫస్ట్ దాన్ని ఫోల్డప్ చేసి, కాటన్ క్లాత్ ఎయిర్ పాసింగ్ చాలా బాగుంటుంది, పుషప్ చేయండి, క్లోజ్ చేయండి. ఫస్ట్ మనం వూండ్స్ ని క్లీనింగ్ మెథడ్ ఒకటి ఉంటుంది. వూండ్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం. మనం చిన్న వూండ్కి అయితే బ్యాండేజీలు వేస్తాం, కొంచెం పెద్ద వూండ్స్ అనుకోండి డెఫినెట్ స్టిచెస్ చేయాలి. సో మనం ఎక్కడ కూడా ఫస్ట్ చేసేటప్పుడు అసెస్మెంట్ కరెక్ట్ చేసుకోవాలి. వూండ్ తగిలింది ఇమ్మీడియట్ గా నార్మల్ వాటర్, నార్మల్ వాటర్, డెటాల్ కానీ సెవలన్ కానీ ఉంటే డెటాల్ సెవలన్ డైరెక్ట్ గా వూండ్ మీద ఎప్పుడు పోయొద్దు. మగ్ ఆఫ్ వాటర్, కప్ ఆఫ్ సెవలన్, డైల్యూట్ అండ్ అప్ టు డౌన్ క్లీన్ చేయండి. క్లీన్ చేయమన్నాం కదా అని చెప్పేసి ఇంకా పోస్తూ ఒక 5-6 సార్లు కడగడం కాదు, వేసి క్లీన్ చేసి మినిమం ఒక 3 times క్లోజ్ అయిపోవాలి. వెంటనే వూండ్ తీసుకెళ్లి ప్రెజర్ పాయింట్ పైన వూండ్ ని క్లోజ్ చేసి ఎలివేట్ పోవాలి. ఇక్కడైతే లెగ్స్ అనుకోండి ఇమీడియట్ గా ఏం చేస్తాం, వూండ్ ని అంటే క్యాజువాలిటీ కదిలితేనే బ్లీడింగ్ అవుద్ది. క్యాజువాలిటీని కదపకుండా ఇమ్మొబిలైజేషన్ చేస్తే నో బ్లీడింగ్. ఇనఫ్. అండ్ నెక్స్ట్ క్యాజువాలిటీని బ్యాండేజ్ కట్టాం, నేను బ్యాండేజ్ కూడా చూపిస్తా కొంచెం టైం ఇస్తే. రైట్, అండ్ నెక్స్ట్ చాలా మంది మనం రాస్తుంటాం బన్స్ అయినప్పుడు బట్టర్ కానీ ఐస్ క్రీమ్ కానీ రాత్రి మన సార్ మూర్తి సార్ ఎవరో ఐస్ అప్లై చేయమని అడిగారు. రైట్, ఐస్ అప్లై చేసే పద్ధతి కూడా ఒక విధంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్కిన్ పైన డైరెక్ట్ గా ఐస్ అప్లై చేయొద్దు. ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నామంటే ఐస్ ని ఒక క్లాత్ లో వేసి మినిమం 2 or 3 లేయర్స్ ఫామ్ చేసి మాత్రం అప్లై చేయండి. అంటే ఒక క్లాత్ ని 2 or 3 ఫోల్డప్ చేసి ఐస్ అప్లై చేసే వాళ్ళు డైరెక్ట్ ఐస్ అప్లై చేసాం అనుకోండి అక్కడ స్కిన్ పైన ఉన్న చర్మ కణాలు ఇరిటేట్ అయ్యి సెల్స్ కోల్పోతాయి. సో ఐస్ మనం గట్టిగా పట్టుకోలేని చూడండి, మన ఇక్కడ ఎక్కడైనా పెడితే మనకు మంట వస్తుంది, మన పామ్ మీద పెడితే కొంత తట్టుకోగలుగుతాం. సో ఐస్ అప్లై చేయండి బట్ విత్ సపోర్ట్ ఆఫ్ క్లాత్ రోల్డింగ్. రైట్, ఆర్ యు హియరింగ్? చోకింగ్, ఇది మన పిల్లలు చాలా చూస్తాం. ఎందుకంటే
మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లో కానీ తొందరగా అంటే తొందరగా తినడం కానీ అలాంటి జరిగేటప్పుడు కానీ ఇన్ కేస్ చాక్లెట్స్ కానీ కాయిన్స్ కానీ బబుల్ గమ్స్ కానీ మింగేసే ఉండే పరిస్థితి ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ క్యాజువాలిటీ మింగేసాడు అనుకోండి, ఫస్ట్ వాడి దగ్గర కనిపించే సింటమ్స్ ఏంటంటే కళ్ళంటే వాటర్ వస్తుంది, అంటే ఇదంతా స్పెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, బ్రీతింగ్ తీసుకోలేక ఇలా అంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాజువాలిటీని ఫస్ట్ పద్ధతి ఒకటి ఉంది. క్యాజువాలిటీని హెడ్ డౌన్ చేసి మన స్పైనల్ కార్డ్ పార్ట్ ఉంది కదా, రిబ్స్ పై సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్ మీద జస్ట్ పుష్ డౌన్ యాజ్ లైక్ దట్. ఈ పుష్ డౌన్ ఎప్పుడైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆ ఫార్న్ బాడీ ఎక్కడ ఉండొచ్చు ఉంటే గొంతు దగ్గర ఎక్కడ ఉంటాయి కదా, ఎప్పుడైతే పుష్ చేస్తున్నామో అది వస్తుంది. బట్ ఓన్లీ పుష్ చేస్తే రాదు, కాఫ్ చేయమని చెప్పాలి. క్యాజువాలిటీని ఎలా కాఫ్ చేయమని చెప్పాలి? బాగా దగ్గమని చెప్పాలి. దగ్గేటప్పుడు కూడా అని కాదు, బాగా మోర్ వాయిస్ పెట్టి ఒకేసారి దగ్గేటప్పుడు ఫుల్ ఎయిర్ ప్రెజర్. ఎప్పుడైతే అబ్నార్మల్ నుంచి ఒక గట్టి ప్రెజర్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ ప్రెజర్కి ఏమవుతుంది, ఒకేసారి ఎయిర్ ఫుల్ పుష్ చేస్తుంది. ఆ క్యాజువాలిటీ గొంతులో ఏదైతే ఫారెన్ బాడీ ఉందో అది బయటకి డెఫినెట్ రిమూవ్ అవుతుంది. ఇన్ కేస్ కాయిన్స్ మింగేసారు అనుకోండి మళ్ళీ వచ్చేస్తాయి. బబుల్ గమ్స్ ఇవి కొంచెం బాగా అటాచ్మెంట్ అయిపోతాయి. అటాచ్మెంట్ అయినప్పుడు కొంచెం కష్టం కాబట్టి ఇమీడియట్గా ఏం చేయాలి, క్యాజువాలిటీని బాగా దగ్గరగా గట్టిగా కాఫ్ చేయమని చెప్పాలి. గట్టిగా దగ్గు. ఎప్పుడైతే కాఫ్ చేస్తున్నామో మనం బయట నుంచి పుషప్ చేస్తున్నాం, ఆ పుషప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫుల్గా బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, కొంతమందికి అప్పటికి రావట్లేదు అనుకోండి, సేమ్ మన పిటికల్ ఉంది కదా, దాన్ని అబ్నార్మల్ అంటే ఎండ్ ఆఫ్ ద స్టమక్ బోన్ మనం ఇందాక చెప్పాం కదా, ఈ పైన సపోర్ట్ చేస్తూ సేమ్ ఈ పొజిషన్ లో 3-4 టెస్టులు ఇస్తే బయటకు వస్తుంది. ఇది చోకింగ్. అండ్ నెక్స్ట్, ఆల్రెడీ ఇది మీకు చాలా తెలిసి ఉండొచ్చు, బట్ ఒక్క లైట్ గా టచ్ చేసి వెళ్ళిపోతాం. చిన్నపిల్లలు కుక్కరిసింది అనుకోండి, సేమ్ మన రీసెంట్ ఒక వాట్సాప్ లో వీడియో వైరల్ అయింది. కుక్కరిస్తే సేమ్ ఎలా బిహేవ్ చేస్తారంటే కుక్కలా అరవడం, ఈ అంటే ర్యాబీస్ లక్షణాలు ఉంటాయి. ర్యాబీస్ అనే లక్షణాలు ఏంటంటే వాటర్ ఫోబియా, లైటింగ్ ఫోబియా, నోటెన్స్ సెలవా రావడం, నెక్స్ట్ క్యాజువాలిటీ పూర్తిగా సపోర్ట్ చేయకపోవడం, ఏదైనా సేమ్ అలా ఉంటుంది. సో మనం చాలా మంది ఏం చేసేవాళ్ళంటే, ఒకప్పుడు డాగ్ బైట్ చేస్తే బొడ్డు చుట్టూ 32 ఇంజెక్షన్ చేసేవాళ్ళు, ఇక ఎక్కడైనా కలిసి జబ్బులు వేసారు. ఇప్పుడు ఓన్లీ 5 డోసులే, 0, 3, 7, 14, 28 5 డోసులు వేస్తున్నారు, ఈజీగా సెట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకే ఒక చిన్న డౌట్, మన పెట్ డాగ్స్ అయినా మనం వ్యాక్సిన్ వేసినా ఇన్ కేస్ కర్మకాలు ఎక్కడ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉన్నాయని చెప్పలేము. అందుకని ప్రతి వ్యక్తి కూడా మన పెట్ డాగ్స్ కలిసినా ఏం కలిసినా ర్యాబిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా ఉత్తమం. ఒకటి, మనకి విలేజ్లో ఏమవుతుందంటే ర్యాబిడ్ వ్యాక్సిన్ దొరకట్లేదు అనుకోండి, ఫస్ట్ కుక్క కరిచిన 1 అవర్లో ర్యాబిడ్ వ్యాక్సిన్ దొరికితే ఓకే సేవ్. దొరకపోయినప్పుడు ఇమీడియట్ టీటీ వేయించండి. ఎందుకంటే టీటీ మనకి బాడీ యాంటీబయాటిక్, ఇన్ కేస్ ఏమైనా కాంప్లికేషన్స్ రాకుండా ఇమీడియట్ గా సపోర్ట్ చేయడానికి, తొందరగా ఉపయోగపడడానికి ఇది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, టీటీ విత్ ఇన్ 1 అవర్ అవ్వాలి, విత్ ఇన్ 4 అవర్స్ లో ర్యాపిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాల్సిందే. ఇది ఎందుకు వేయకపోతే వచ్చే కాంప్లికేషన్స్ అది. ఇప్పుడు కుక్క కరిచింది, తగ్గిపోయింది, కర్మకాలి ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకొక కుక్క కరిచింది. సో కేస్ వేసుకోవాలా వద్దా అంటే మళ్ళీ డోస్ వేసుకోవాలా వద్దా అని కావాలి. మనమేమనుకుంటాం, వేసుకోవాల్సిన లేదు, ఆల్రెడీ ఒకసారి డోస్ వేసుకున్నాం కదా, దాని పవర్ ఉంటుంది, సెట్ అయిపోద్ది అనుకుంటాం. మనం ఒకసారి బ్లడ్ వైపు వెళ్దాం. ఎందుకంటే మన బాడీలో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి హోల్ బ్లడ్ లో ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయో, ఆర్బిసి, వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ 12 to 15 days. ఆర్బిసి కూడా మామూలుగా మనం బ్లడ్ లో 35 days చూపిస్తుంది, బట్ మన దగ్గర 90 days చూపిస్తారు, 35 days చూపిస్తారు. నెక్స్ట్ ప్లేట్లెట్స్ 5 days, క్రయోప్లాస్మా ఇయర్స్. ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ మాత్రమే వైరస్ పైన అటాక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మనం వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే ఒకసారి తగ్గిపోయావో ఆ స్థానంలో కొత్త రీప్రొడ్యూస్ అవుతాయి. మనం ఇచ్చే ఏ యాంటీబయాటిక్ అయినా వైట్ బ్లడ్ సెల్స్ మాత్రమే ఇస్తున్నాం. ఇన్ కేస్ కుక్క వచ్చింది కదా అని ఎప్పుడు మనం పాత తీసుకున్నా కానీ మన దగ్గర కొత్త వైట్ బ్లడ్ సెల్స్ కి మనం కూడా బూస్టర్ హార్లిక్స్ ఎలాగైతే ఎనర్జీకి వస్తూ అవుతున్నాం, ఈ డోస్ బూస్టర్ డోస్ తప్పనిసరిగా ఏమని చెప్పండి, రైట్? అండ్ నెక్స్ట్
హీట్ స్ట్రోక్. ఇది మన పిల్లలకు చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఏంటంటే సపోజ్ మనం August 15th అన్నింటి గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ కండక్ట్ చేసినప్పుడు కొంచెం ఎండలో ఆడారు అనుకోండి, ఒక్కొక్కసారి క్యాజువాలిటీకి గిడ్డినెస్ అంటే హీట్ స్ట్రోక్ సమ్మర్లో ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మనం చూడాల్సింది విక్టిమ్ క్యాండిడేట్ అంటే క్యాజువాలిటీకి హెడ్ ఏక్ గిడ్నెస్ ఉందా, ఇంకేం టెంపరేచర్ 104 ఉందా, అన్కాన్షియస్ ఉన్నాడంటే ఇమీడియట్ గా ఫస్ట్ చేయాల్సింది కూల్ ఎన్వైరన్మెంట్. అలా అని ఏసీ రూమ్ లో కాదు, ఆక్సిజన్ ఫ్రీగా ఫ్లోగా ఉండే మంచి ప్లేస్ తీసుకెళ్తే చాలు. నెక్స్ట్ పైన ఎప్పుడు కూడా మనం చాలా మంది ఏం ఉంటాం అనుకుంటా అంటే ఫ్రీ తన క్లాత్స్ అనేవి ఫ్రీ ఫ్లో చేయమంటున్నాం. కొంతమంది నెక్ బనియన్స్ చేస్తారు, ఇక్కడ టైట్ అప్ అవుతాయి, అలాగే అది రిమూవ్ చేయాల్సిందే పూర్తిగా, ఎందుకంటే ఇక్కడ టైట్ అయిపోతుంది. మళ్ళీ కొంతమందికి ఏం చేస్తారంటే మనం ట్యాగ్స్ మన బ్యాచెస్ వేస్తుంటాం, బ్యాచ్ కాదు టైస్ కడుతుంటాం టైట్ గా, ఇలాంటివి ఇవి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ క్యాజువాలిటీకి మా ఐడి కార్డ్స్ కానీ అంటూ ఉండేటప్పుడు రిమూవ్ చేయాలి, ఎందుకంటే పడుకోబెట్టాం అనుకోండి అవి జస్ట్ అక్కడ ఏదైనా ఉంటే గుచ్చుకుంటుంది, సో అది కూడా ప్రాబ్లం. ముందు మనం ఫస్ట్ క్యాజువాలిటీని ఇందా పడుకోబెట్టినట్టు అలా పడుకోబెట్టి హెడ్ పైకెత్తి షోల్డర్ డౌన్ చేస్తే ఇంకా హ్యాపీ. అండ్ నెక్స్ట్ డిఆర్ఐబిస్ అబ్జర్వ్ చేస్తాం విక్టిమ్ కి. ఇన్ కేస్ హై ఫీవర్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, హెడ్ నుంచి టో వరకు టోటల్ బాడీని కూల్ వాటర్తో మసాజ్ చేయండి, ఎప్పుడు సమ్మర్లో మాత్రమే. అదే వింటర్లో అనుకోండి, అప్పుడు కూల్ వాటర్ చేసాం అనుకోండి మళ్ళీ క్యాజువాలిటీ లాస్ట్ ఎయిడ్ అయిపోతుంది, అప్పుడు హాట్ వాటర్తో చేయాలి. ఇన్ కేస్ క్యాజువాలిటీకి హీట్ బాడీ తగ్గట్లేదు అనుకుంటే మన చెమకలు ఉన్నాయి కదా, ఇక్కడ కాటన్ క్లాత్స్ ని తడిలో పెట్టి ఇక్కడ పెట్టడం, అలాగే మన స్పైనల్ కార్డ్ ఉంది కదా బ్యాక్ సైడ్ మన టైస్ దగ్గర అంటే బటక్స్ ముందున ఇక్కడ ఇదొక పార్ట్, గగ్గలు ఉంటాయి కదా రెండు తోళ్ళ మధ్యన అక్కడ, ప్లస్ లాస్ట్ లో లెగ్స్ కింద ఉంటాయి చూసారా, ఇక్కడ ఫ్యాట్ లెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అమ్మ నాన్న నుదిరి పైన తడిగొట్టేసి దాన్ని వాటర్ చల్లుతూ ఉండేవాళ్ళు, ఎందుకని తొందరగా అంటే హీట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఇవన్నీ మెయిన్ గజ్జల దగ్గర అన్ని దగ్గర పెడితే తొందరగా హీట్ ని అబ్జర్వ్ చేస్తారు, సో సేఫ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇమీడియట్ గా క్యాజువాలిటీ ఎప్పుడు కూడా వాటర్ తాగలనంటే మాత్రమే వాటర్ ఇవ్వండి. ఇన్ కేస్ క్యాజువాలిటీ నేను వాటర్ అంటే అన్కాన్షియస్ నుండి వాటర్ పోసామా అది లాస్ట్ ఎయిడ్. ఎందుకంటే క్యాజువాలిటీ మనం చాలా మంది ఊర్లో ఏం చేస్తారంటే పడిపోయినంటే నోట్లో వాటర్ పోయినా అంటాం. కాన్షియస్ లో ఉండి పోస్తే పర్లేదు, అన్కాన్షియస్ ఉంది అనుకోండి ఆ వాటర్ వెళ్ళి తన ఎయిర్ పైప్ ని లాక్ చేస్తుంది, ఆటోమేటిక్గా బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా అన్కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎలక్ట్రికల్ షాక్ కానీ ఎలాంటి ఉన్న వ్యక్తులకి ఇమ్మీడియట్ గా వాటర్ పోతుంది. వాటర్ ఇవ్వాల్సి వస్తే స్పూన్ ఆఫ్ వాటర్ జస్ట్ నాలుగుపై టచ్ చేస్తే ఆ పైన ఉన్న భూమి ఉంది లాలాజలం ఉంది కదా అది తగ్గకుండా వెట్ అవ్వకుండా ఇవ్వడానికి స్పూన్ ఆఫ్ వాటర్ మాత్రం ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చాలా మంది ఫిట్స్ గురించి మాట్లాడతాం. ఫిట్స్ వచ్చింది అనుకోండి క్యాజువాలిటీకి, ఇది ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ న్యూరల్ డిజార్డర్. వారసత్వంగా ఒక 5% వస్తే మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు పిల్లలు కానీ ఎవరైనా ఇన్ కేస్ తల్లికి ఓవర్ ఎనస్థీసియా ఇచ్చినా, ఇన్ కేస్ తల్లి గర్భంలో ఉండేటప్పుడు తల్లి సూసైడ్ చేసుకున్నా, ఇన్ కేస్ పిల్లోడికి చిన్నప్పుడు ఏమైనా సజెస్ట్ చేసినా, ఇవి కెమికల్ గా కొన్ని సైడ్ సింటమ్స్. ఫిట్స్ అనేది అంత డేంజర్ కాదు, ఏం కాదు. కొంతమందికి ఫిట్స్ కొంతమంది వచ్చిన 5 years తర్వాత కనిపించదు బాడీలో, అలా అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కూడా భయపడద్దు. కొన్ని విషయాలు అంటే ఫిట్స్ వచ్చింది అనుకోండి ఆ వ్యక్తి ఫుల్ గా స్ట్రెస్ ఫీల్ అయితే మాత్రమే వస్తుంది అనుకోండి, అటు సైకలాజికల్ స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత ఎంత ఫిట్స్ కొట్టుకుంటాడు. నార్మల్ గా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సెకండ్ వన్, ఫిట్స్ వచ్చేటప్పుడు క్యాజువాలిటీ ఎలా ఉంటాడంటే ఫస్ట్ గిడ్డినెస్ కనిపిస్తుంది తన ముఖంలో, తర్వాత బాడీ షివరింగ్ వస్తుంది. ఏ షివరింగ్ అయినా 5 to 6 minutes ఎనఫ్, అంతకన్నా ఎక్కువ రాదు. వచ్చిందంటే అది ఫిట్స్ కాదు, అది బాడీ షివరింగ్ కింద. ఫిట్స్ వచ్చేటప్పుడు క్యాజువాలిటీని ఇమీడియట్ గా మనం సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తాం, తాళాలు గుర్తులు అంటే ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అవి పెడుతుంటే ఏమవుతుంది, అవి చిన్నగా లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇలా పట్టుకుని అంటే ఇంజెక్ట్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. సో క్యాజువాలిటీ సఫర్ అవుతున్నారు, సో క్యాజువాలిటీ ఫీల్ అవుతారు. క్యాజువాలిటీ ఇంజెక్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సఫర్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మైనస్. నెక్స్ట్ క్యాజువాలిటీకి డిఫికల్టీ బ్రీతింగ్ అంటే టపా టపా కొట్టుకున్నట్టు
టపా కొట్టుకునేటప్పుడు క్యాజువాలిటీ మనం సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా ఫస్ట్ క్యాజువాలిటీ ఆ షివరింగ్ అయిపోయిన వెంటనే పుట్ ఆన్ ద రికవరీ. హెడ్ ని సతీష్ గారు వీళ్ళు ఉన్నారు సార్. చెప్పండి రమణ గారు, చెప్పండి. వినిపిస్తుంది. సిద్దిపేట నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అండి, పర్వాలేదు. ఇంకో 5 minutes ఉంది టైము, పర్వాలేదు. రైట్ సార్. సో ఫిట్స్ వచ్చేటప్పుడు క్యాజువాలిటీని ఇమీడియట్ గా మనం ఎప్పుడైతే ఫిట్స్ కంట్రోల్ అవుతుందో ఇమీడియట్ గా పుట్ ఆన్ ద రికవరీ పొజిషన్. అప్పుడు కంట్రోల్ ఏమవుతుందంటే ఇన్ కేస్ క్యాజువాలిటీ షివరింగ్ వల్ల హై బీపీ లో బీపీ ఉన్నా ఇన్ కేస్ నార్మలైజ్ చేయొచ్చు. బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ రాకుండా చిన్న అప్ చేసి ప్రశాంతంగా లెఫ్ట్ సైడ్ పట్టుకుని పెట్టేటప్పుడు జస్ట్ ఇంత ముందు పొజిషన్ చూపించండి, సేమ్ క్యాజువాలిటీ సేఫ్ అవుతారు. ఒకటి క్యాజువాలిటీకి ఫిట్స్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇన్ కేస్ ఎవరైనా ఉంటే సర్టెన్ ఏజ్ తర్వాత మెడిటేషన్ యోగా అంటే మోర్ స్ట్రెస్ ఫీల్ అయితేనే ఫిట్స్ ఇన్ కేస్ మోర్ కాంప్లికేషన్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం యాజ్ ఏ స్టూడెంట్ ఎవరికైనా మన పిల్లోడికి ఫిట్స్ వస్తుందంటే తన మెడిటేషన్ యోగా చేయడం వల్ల ఫిట్స్ తొందరగా క్యూర్ అవుద్ది. పిల్లోడు ఆనందంగా ఉన్నంత వరకు ఫిట్స్ అనేది తను తెలిసాను. కొంతమంది ఫిట్స్ వచ్చినా అది చిన్న చిన్న కాంప్లికేషన్స్ వల్ల బిలో 5 years వరకు వస్తుంది, ఆఫ్టర్ 5 years రాదు. ఇన్ కేస్ క్యాజువాలిటీ బ్రీతింగ్ అంటే మెడిటేషన్ యోగా చేయడం వల్ల తన బాడీలో ఇమ్యూనేషన్ పవర్ పెరుగుతుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి ఏమీ లేకుండా క్యూర్ అవ్వచ్చు. ఒకటి. సెకండ్ వన్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ షాక్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే ఎవరికైనా ఎలక్ట్రికల్ షాక్ తగిలిందంటే ఇమ్మీడియట్ గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది అక్కడ ఉన్న ఆ ఎలక్ట్రికల్ పవర్ ఏదైతే డేంజర్ ఉందో దాన్ని ఇమ్మీడియట్ రిమూవ్ చేయాలి. ఓన్లీ ప్లాస్టిక్ పైప్స్ ఆర్ వుడెన్ ఇండియన్ స్టిక్స్ మాత్రం యూటిలైజ్ చేయాలి, అప్పుడు రిమూవ్ ద ఫారెన్ బాడీ. సెకండ్ వన్, క్యాజువాలిటీని ఇమ్మీడియట్ గా మనం ఏం చేయొచ్చు అంటే వితౌట్ చెప్పల్స్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఎయిడ్ చేయొద్దండి ఎవరికి ఎలక్ట్రికల్ షాక్ ఉన్న వాళ్ళు. సెకండ్ వన్, క్యాజువాలిటీ డిఆర్ఏబిస్ చెక్ చేస్తాం, డేంజర్, రెస్పాన్స్, ఎయిర్వే మేనేజ్మెంట్, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. చెక్ చేసిన తర్వాత క్యాజువాలిటీ రెస్పాన్స్ ఇస్తే పుట్ ఆన్ ద రికవరీ. ఇన్ కేస్ క్యాజువాలిటీ లేదనుకో అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ పంపించాలి. క్యాజువాలిటీకి జస్ట్ చిన్న అంటే బాగా మేజర్ ఎలక్ట్రికల్ షాక్స్ జరిగినప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ రెండు ఉంటాయి. సపోజ్ మనం స్విచ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఎలక్ట్రికల్ షాక్ తగిలింది అనుకోండి, బాగా షాక్ తగిలినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండి ఉంటుంది, ఎగ్జిట్ ఉండి ఎక్కడో కాలు దగ్గర చెయ్యి దగ్గర ఎక్కడో బాడీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎప్పుడు కూడా నీ బాడీలో ఎలక్ట్రికల్ పవర్ అనేది స్ట్రైట్ గా పాస్ అవ్వదు, ఆపోజిట్ మెథడ్ లో పాస్ అవుతుంది. ఒకటి. సెకండ్ వన్, క్యాజువాలిటీని జస్ట్ తగిలి పడిపోయాడంటే తను సైకలాజికల్ గా అన్ఫిట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది పెద్దోళ్ళకి అంటే ఎలక్ట్రికల్ షాక్ తగిలినంటే నాకు ఏదో అయిపోయిందని మనం ఫీల్ అయ్యాను అనుకోండి, ఇమ్మీడియట్ గా తను కార్డియాక్ అరెస్ట్ కూడా అయిపోవచ్చు. కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకోండి, మళ్ళీ హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ అవ్వదు, బ్రీతింగ్ తీసుకోవడం ఈజీ కష్టం అయిపోతుంది, ఇవన్నీ కూడా. సో ఇమీడియట్ గా క్యాజువాలిటీని పుట్ ఆన్ ద రికవరీ. ఇప్పుడు సపోజ్ కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకోండి, సేమ్ అదే క్యాజువాలిటీని మనం క్యాజువాలిటీని 2 legs దగ్గరగా ఫోల్డ్ అప్ చేసి 2 hands దగ్గరగా ఫోల్డ్ చేసి బ్రీతింగ్ పర్పస్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పెట్టి ఈజీ బ్రీత్ తీసుకునే విధంగా మనం సపోర్ట్ చేయాలి. ఇది సిపిఆర్. ఎప్పుడు ఎలక్ట్రికల్ షాక్ తగిలిన తర్వాత తన కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత తను వరీ ఫీల్ అవుతున్నాడు అన్నప్పుడు మాత్రమే. ఇన్ కేస్ క్యాజువాలిటీ బాగా డిఫికల్ట్ బ్రీతింగ్ అవుతుంది అనుకోండి, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. జస్ట్ ఇందాక చూపించాను కదండి, చిన్న అప్ చేయకుండా మనం బ్రీతింగ్ ఇచ్చామంటే లోపల ఎయిర్ పైప్ లోకి గాలి పూర్తిగా వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్ పైప్స్ అబ్స్ట్రాక్ట్ అవుతాయి అంటే అడ్డుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్రీ ఫ్లో చేస్తామో మనం ఇచ్చిన ఎయిర్ ని డైరెక్ట్ గా హార్ట్ కి లంగ్స్ లోకి వెళ్తుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్, ఎలక్ట్రికల్ షాక్ పేషెంట్స్ ని డీల్ చేసేటప్పుడు నీకేం సైకలాజికల్ సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఇన్ కేస్ మనం క్యాజువల్ లిఫ్ట్ చేస్తున్నాం, మన దగ్గర ఏం లేవనుకోండి, ఒక బ్లాంకెట్స్ కానీ ఏదైనా ఒక వైపు ఫోల్డింగ్ చేసి మధ్యలో పెట్టి సేమ్ సమాంతరంగా తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నా పర్లేదు. అదే కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, చైర్ మీద కూర్చోపెట్టి ఈజీగా సేఫ్టీగా తీసుకెళ్ళవచ్చు.
అండ్ సేఫ్ విచిన్. అండ్ నెక్స్ట్ మెయిన్ గా స్నేక్ బైట్ అనేది ఫస్ట్ ఎయిడ్ లో మెయిన్ ఇంపార్టెంట్. అంటే వచ్చింది అనుకోండి పిల్లోడికి, మనం ఇమీడియట్ సపోర్ట్ చేయాల్సింది ఒక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఉంది. అదే ఏంటంటే స్నేక్ బైట్ కి ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా RIGHT. రమణ గారు సార్ చెప్పండి. లాస్ట్ 1 minute ప్లీజ్. సార్ ఆల్రెడీ అటెండ్ అయ్యారు మనకు, మా జిల్లా డిఓ గారు. రమణ సార్, రవికాంత్ సార్ వచ్చారు. దయచేసి లాస్ట్ 1 minute సార్, నెక్స్ట్ వేరే సెషన్ ఉంది. రైట్ సార్. ఓకే సార్, స్నేక్ బైట్ లో మనం చేయాల్సింది అంటే 2 టైప్స్ అండి, పాయిజన్లెస్. సో మనం ఫస్ట్ అప్లై చేయాల్సింది స్నేక్ బైట్ కి రీఅసెస్, ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ ద బాడీ, గో టు హాస్పిటల్, టెల్ టు డాక్టర్. రీఅసెరెన్స్ ఫస్ట్ ఎయిడ్ లో మనం సైకల్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమ్మొబిలైజేషన్ బాడీ ఎక్కడైతే స్నేక్ బైట్ చేసిందో ఆ పాయింట్ మిగతా ఊన్స్ ఏవైతే క్లీన్ చేసి మనం బ్యాండేజ్ కడతాం. బట్ ఇక్కడ రౌండ్ అప్ చేసి వదిలేసేయండి. ఇన్ కేస్ క్యాజువాలిటీ ఇమ్మొబిలైజ్ చేసాం అనుకోండి, బీపీ మోర్ ఇంక్రీజ్ అయ్యి మన ఆ బాడీ అది ఏదైతే పాయిజన్ ఉందో అది మన బాడీ చుట్టూ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. సో అక్కడ ఛాన్స్ లేదు. సెకండ్ వన్, క్యాజువాలిటీని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకోండి, అక్కడ మనం ఫస్ట్ చెప్పాలి క్యాజువాలిటీ ఇది అంటే ఇన్ కేస్ ఆ పాము కానీ ఇన్ కేస్ ఉంటే ఐ విక్టిమ్ కానీ లేదంటే ఫోటో కానీ వీడియో కానీ షూట్ చేసి తీసుకెళ్తే దాన్ని బట్టి పాయిజన్ నాన్ పాయిజన్ చెప్పొచ్చు. పాము కట్టినందుకు మనం ఏమనుకుంటాం, ఇది ఇలా జరిగింది అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. బట్ ఇమీడియట్ గా క్లోజ్ చేయడానికి అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయిజన్స్. చాలా మంది పిల్లలకు తెలియక ఏం చేస్తారంటే గమ్మిషన్ పౌడర్ కానీ, చిమ్మల మంది కానీ, లక్ష్మణ్ రేఖ కానీ, మన బాత్రూమ్ లో యాసిడ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, ఇవి కూడా ఉంటాయి. ఈ పాయిజన్స్ అంటే పౌడర్స్ కానీ గుళికలు కానీ ఇలాంటివి తీసుకుంటే ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సాల్ట్ వాటర్, ఫుల్ గా సాల్ట్ వాటర్ తాగించి అందులో సాల్ట్ ఎక్కువ సాంద్రత ఉండాలి. సాల్ట్ వాటర్ ఎక్కువ కనిపించింది అనుకోండి, దాని లిమిట్ బట్టి ఇమీడియట్ వామిటింగ్ చేయొచ్చు. క్యాజువాలిటీ వామిటింగ్ చేస్తే సేఫ్. అయితే ఇన్ కేస్ ఎక్కువ సాల్ట్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్ చేయలేకపోతే మోషన్ అవుద్ది. లోపల ఉన్న ఏదైతే మోషన్ ఫుడ్ ఇది ఉందో ఆటోమేటిక్ గా ఆ పొట్టలో ఉన్నది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఒకటి. యాసిడ్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే సపోజ్ మనం ముందు గురుగులు అయితే వామిటింగ్ చేయించవచ్చు, యాసిడ్స్ అయితే మాత్రం వామిటింగ్ చేయించవచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ కాలుతూ లోపలికి వెళ్తుంది. ఆ కాలుతూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మన బర్నింగ్ స్టేటస్ మొత్తం బర్న్ అవుతుంది. సో అలా కాకుండా క్యాజువాలిటీని ఇమీడియట్ గా మనం సేవ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మిల్క్ ఉంటుంది కదా, కాచిందైనా పచ్చివైనా ఏ మిల్క్ ఉన్నా తాగించేసండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న పాయిజన్ అనేది Ramana sir, thank you very much. We cannot continue. Thank you very much, sir. Please share screen off చేయదా, షేర్ స్క్రీన్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా సెక్టరల్ ఆఫీసర్ రమేష్ సార్ గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. చాలా చక్కటి ప్రజెంటేషన్. ఫస్ట్ ఎయిడ్ మనందరికీ కూడా నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటిది. అంటే ఎక్కడో ఒక దగ్గర మనము ఒక రకమైనటువంటి పరిస్థితులకు వస్తుంటాం. చాలా ఇంకొక 1 hour 2 hours అయినా కూడా ఈ సెషన్ ఇంకా చాలా ఉపయుక్తంగా ఉండేది. కానీ మనకు సమయం లేదు. నెక్స్ట్ చాలా పెద్ద ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది 11:30 కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. చాలా ధన్యవాదాలు. మా కార్యాలయం తరఫున, డిఓ కార్యాలయం తరఫున రమణ గారు చక్కటి ప్రెజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సొసైటీ డెఫినెట్‌గా మేము రోజు కలుస్తాం సార్. డెఫినెట్‌గా మన స్కూల్ ఎన్రోల్ చేస్తాం సార్. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ. డిఓ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఏమైనా అందరూ కంగ్రాచులేషన్స్. 10 days ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఇది నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ఒక మంచి ప్రోగ్రాము. వేరే జిల్లాలో అడపదడపని కండక్ట్ చేశారు కానీ ఒక 3-4 days మించి కండక్ట్ చేయలేదు. మనము యోగా తర్వాత ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ రెండు బ్లెండ్ చేసి నడపడం జరిగింది. మార్నింగ్ 7 to 8 యోగా, 10 to 11:30 మనం ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఫరెంట్ కాంపోనెంట్స్ చెప్పడం జరిగింది. బహుశా మీ అందరు గుర్తే ఉంటుంది. I was the first person or the opening batsman for this event. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యాచ్ కి ఫస్ట్ బ్యాట్స్మెన్ నేనే. మెంటల్
అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఫిజికల్ హెల్త్ తో పాటుగా మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఆ నెక్స్ట్ డే మన డాక్టర్ రమేష్ గారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పారు. ఆ తర్వాత 1 by 1 మణీందర్ రావు, ఆ తర్వాత మన జీసీబీ ప్రిన్సిపాల్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. చివరి రోజున రమణ గారు మనకు ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్పారు. ఇట్స్ వెరీ సో రమణ గారు ఇది దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ పీఈటీస్. ఎందుకంటే పిల్లలతో ఆటలాడించినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా మనం ఒక 10 days డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చర్చించుకున్నాము. అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. దీన్ని బట్టి చివరిలో మనకు మన డాక్టర్ రమేష్ కి సతీష్ కి ఏంటంటే ఈ 10 sessions బేస్ చేసుకొని వీళ్ళందరూ మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి ఒక ఫీడ్బ్యాక్ గూగుల్ ఫామ్ పంపించి అందులో క్వశ్చన్స్ సెషన్ వైజ్ క్వశ్చన్స్ పెట్టేస్తే అప్పుడు ఎవరెవరికి ఏ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏందో తెలుస్తుంది. ఆ రకంగా చేయమని కోరుతా ఉన్నాను. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ ఫర్ అండర్గోయింగ్ ద 10 days training program, that too virtual training program or in online mode. I appreciate you, all of you. Okay, all